తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైనటువంటి ఒక గొప్ప కవి, ఎర్రగాలి, జననేత్రం లాంటి అద్భుతమైనటువంటి గ్రంథాలతో ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి ఒక గొప్ప భావాలు, లెఫ్టిస్ట్ ఐడియాలజీ ఉన్నటువంటి ఒక గొప్ప కవి మన ముందున్నారు. ఆయన పేరే జట్టి జయరాం గారు. ఆయన ఎన్నో కథలు రాశారు, ఎన్నో ఉద్యమాలు చేశారు. అంతేకాకుండా కవితలు, కథలు, విమర్శలు, వ్యాసాలు ఎన్నో రాసినటువంటి గొప్ప రచయిత. అంతకంటే ముఖ్యంగా మరి విప్లవ రచయితల సంఘం ఏర్పడడానికి ప్రధాన కారకుల్లో ఆయన ఒకరు అన్నమాట. ముఖ్యంగా శ్రీశ్రీని కానీ, త్రిపురనేని మధుసూదన్ రావు ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులతో మంచి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. జయరాం గారితో ఇవాళ ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే అన్నగారు. నమస్తే అన్నగారు, మీరు మరి ఆ రోజుల్లో విప్లవ రచయితల సంఘంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. మరి ఆ రోజుల్లో శ్రీశ్రీ మహాకవిని ఎన్నోసార్లు మీరు అనంతపురం, తిరుపతి అన్ని పిలిపించి మరి ఆయన ముందు కవిత్వం చదివినటువంటి ఒక చారిత్రక సందర్భం మీ జీవితంలో ఉంది. మరి ఈ విషయాలన్నీ మాట్లాడుకునే ముందు మీ రచనల గురించి, తర్వాత ఆ రోజుల్లో ఎలా ఉండే ఉద్యమాలు, కవులు ఎలా ఉండేది, ఇవన్నీ మాట్లాడుకునే ముందు మీ జీవిత నేపథ్యాన్ని గురించి తెలుసుకోవాలి. మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఎవరు, మీ చదువు ఏమిటి, ఈ విషయాల గురించి మా ప్రేక్షకులకు కాస్త తెలియజేయండి. అనంతపురం జిల్లాలో 2 గ్రామాలు, ఒకటి గడేకల్లు, 2 చింతలంపల్లి. ఒకటి ఉరకొండ నియోజకవర్గంలో ఉంది గడేకల్లు, గుంటకల్లు నియోజకవర్గంలో చింతలంపల్లి ఉంది. ఒకప్పుడు 2 కలిసి ఉండేటివి. ఈ 2 నేటివ్ ప్లేస్లు మాకు. ఎందుకంటే చిన్నప్పటి ప్రాథమిక విద్య అంతా చింతలంపల్లి, గడేకల్లు 2 గ్రామాల్లోనే జరిగింది. 2 గ్రామాల్లో కూడా భూములు మెయింటైన్ చేశారు మా వాళ్ళు. అక్కడ నల్లరేగడి భూములు, తల్లిదండ్రుల పేరే అన్న? తల్లిదండ్రుల పేరు, ఆ తండ్రి పేరు జట్టి పుల్లయ్య, మా అమ్మ పేరు జట్టి గంగమ్మ. ఇద్దరు కీర్తిశేషులు అయినారు ఇప్పుడు. అంటే మీరు ఎంతమంది సంతానం? 4 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు. మీరు ఎన్నో వాళ్ళు? నేను 3వని. అన్నదమ్ముల్లో 3వని. ఆ తర్వాత మీ ప్రాథమిక విద్య ఎక్కడ కొనసాగింది? ప్రాథమిక విద్య అంతా చింతలంపల్లి, గడేకల్ గ్రామాల్లో జరిగింది. అది కూడా అంతా తెలుగు భాషలోనే. తర్వాత అక్కడి నుంచి హై స్కూల్కి వచ్చాం, గుంటకల్ హై స్కూల్కి. గుంటకల్ ఎస్జేపీ హై స్కూల్. ఎస్జేపీ హై స్కూల్లో 7th ఫారం వరకు ఎస్జేపీ హై స్కూల్లో చదివాం. అక్కడ 8th క్లాస్ వరకు తెలుగు మీడియమే. 9th క్లాస్ నుంచి అప్పుడు ప్రవేశపెట్టారు ఆప్షన్, ఇంగ్లీషు తెలుగు ఆప్షన్గా ప్రవేశపెడితే అప్పుడు 9th క్లాసులో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాం. తర్వాత అక్కడ నుంచి 7th ఫారం కంప్లీట్ అయిన తర్వాత బళ్ళారిలో సీట్లు దొరుకుతాయని మెడిసిన్ సీట్ కోసం పోయాం. 10th క్లాస్ తర్వాత, 7th ఫారం తర్వాత. అప్పుడు 7th ఫారం అంటే ఇంటర్మీడియట్ అయిపోయినట్లా. అప్పుడు 7th ఫారం. అప్పుడు బళ్ళారికి వెళ్ళిన తర్వాత సీట్ ఇస్తామని చెప్పి వాళ్ళు ఏమన్నారు, అందరినీ గుంపు ఎక్కువ అయ్యేసరికి అందరినీ ఒకేసారి కలిపి ప్రీ ప్రొఫెషనల్ కోర్స్ అని పెట్టేసి బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో చేశారు అందరినీ. కోర్స్ ఏమో ఒకటే, ఫస్ట్ ఇయర్ మెడిసిన్ కోర్సు అంతా ఒకటే. సరే ప్రాక్టికల్స్ అన్నీ ఒకటే ఉన్నాయి. అప్పుడు చేరాము. అక్కడ చేరిన తర్వాత నెక్స్ట్ ఇయర్ సీట్ ఇవ్వలేదు వాళ్ళు. సరే 1965, 66, 1967 2 సంవత్సరాలు కంటిన్యూ చేశాను. 67, 68 సంవత్సరాలు ఇంకా కొద్దిమంది ఇచ్చారు. అట్లా వచ్చిన వాళ్ళు లయోలా కాలేజీ వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాడు. వాళ్ళ నాయన పిలుచుకొని వచ్చాడు. ఆయన కూడా ఇదే పరిస్థితే, మెడిసిన్ సీట్ దొరకకపోతే సరే బీఎస్సీ ఫస్ట్ ఇయర్లో చేరండి, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ట్రై చేయమని అన్నారంటే 1 ఇయర్ నాకు క్లాస్మేట్, బెంచ్ మేట్ కూడా రాజశేఖర రెడ్డి, ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆ తర్వాత ఏం చేశాడు ఆయన, నాకు ఇక్కడ అయ్యల్దయ్య అని చెప్పేసి గుల్బర్గా పోయి 5,000 రూపాయలు డొనేషన్ కట్టి గుల్బర్గ్లో చేరాడు. నేను అప్పటికే కథలు రాశాను, నెహ్రూ మీద వ్యాసం రాశాను, జవహర్లాల్ నెహ్రూ మీద వ్యాసం రాసేటప్పటికి అప్పుడు 7th ఫారం చదువుతున్నాను, స్టూడెంట్ ఇంకా అప్పుడు నేను. అప్పటికే నాకు బహుమతి ప్రదానం చేసేదానికి కోక సుబ్బారావు గారు వచ్చారు. ఆయన సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిగా రిటైర్డ్ అయ్యాడు, చీఫ్ జస్టిస్ సిజేగా రిటైర్ అయ్యాడు. నేను అనడం ఏంటంటే ఇప్పుడు డిగ్రీ చేశారా మీరు, మెడిసిన్లో చేరారా? అప్పుడు అది కంప్లీట్ కాలే, డిగ్రీనే, బీఎస్సీ ఫస్ట్ ఇయర్ డిగ్రీలో చేరాము. దాన్ని వాళ్ళు ఏం చెప్పారు, ప్రీ ప్రొఫెషనల్ కోర్స్ అని చెప్పి సెకండరీ మెడిసిన్ కానీ థర్డ్ మెడిసిన్ కోర్స్ అని చెప్పారు. కానీ జనం ఎక్కువయ్యేసరికి ఏం చేయలేకపోయారు. అంత దిక్కులు. మీరు డిగ్రీలో చేరారు, తర్వాత కంప్లీట్ చేశారా? కంప్లీట్ చేయలేదు. అది వదిలేసి మెడిసిన్ వద్దనుకో. నాకేమిటో తెలుగు భాష మీద వ్యామోహంతో అప్పుడు నేను స్త్రీ స్వాతంత్రం వ్యాసం రాశాను ఇక్కడ కాలేజ్ మ్యాగజైన్ ఇక్కడ బళ్ళారిలో. ఇక నెహ్రూ మీద వ్యాసం రాసినప్పటికీ కోకా సుబ్బారావు గారు చీఫ్ జస్టిస్,
ఓకే. ఆయన బహుమతి ప్రదాత ఆయనే. ఆయన స్వయంగా బుక్ స్టాల్కి వెళ్ళి ఒక అట్లాస్ కొనుక్కొచ్చి తెచ్చిచ్చాడు. ఆహా. తర్వాత పుట్టపర్తి నారాయణచార్యులు ఇద్దరు చీఫ్ గెస్టులు. ఓహో. సభ కూడా సాధారణమైన గుంతకల్లో జరిగిన సభ అది, అతి సాధారణ సభ. అప్పుడు ఇద్దరు పెద్దవాళ్ళని చూడడం అదే మొదటిసారి సెవెంత్ వన్ చదువుతాడు, అంటే 1965లో. ఓకే. అప్పటికి నేను బళ్ళారి చేరిన తర్వాత భావ కవితలు కథలు రాసి మచిలీపట్నం పిలిచారు అంటే ఈ ఉపన్యాసం కథలు ఇచ్చారు. ఇవి రాసిండేది ఇది బళ్ళారి ఉన్నప్పుడే బళ్ళార్లో ఉన్నప్పుడు రాశారు. బళ్ళారి ఉన్నప్పుడు అయితే రాశాను. మీరు డిగ్రీ చదివిన తర్వాత ఉద్యోగం ఏమైనా చేశారా? లేదు, డిగ్రీ చదివి అక్కడ అయిన తర్వాత తిరుపతిలో చేరాను. BA తెలుగు సంస్కృతం చేరాను. ఓహో. BA తెలుగు సంస్కృతం తిరుపతిలో చేరాను ఇప్పటికే. అంటే ఇక్కడ మధ్యలో వదిలేశారా? ఇది వదిలేసాం, బళ్ళారి వదిలేసాం, పోయినట్లే చదువు 2 సంవత్సరాలు వేస్ట్ అది. తిరుపతిలో చదువుతూ ఇక్కడ 2 సంవత్సరాలు బళ్ళార్లో చదివి అది వదిలేసి ఇది మళ్ళీ వదిలేసి మళ్ళా తెలుగు 3 భాష మీద సాహిత్యం మీద ఉండే అభిమానంతో అభిమానంతో తెలుగు తిరుపతికి సంస్కృతం వెళ్ళి అక్కడ స్పెషల్ తెలుగులో చేరారు. చేరాము. స్పెషల్ తెలుగు సంస్కృతం రెండులో చేరాము. చేరేటప్పుడు ఫస్ట్ ఇయర్లో మాకు లెక్చరర్ ఎవరంటే ప్రభావతి గారు. ఆహా. ప్రభావతి గారు ఎవరు? నాదెల సత్య గారి తల్లి. ఆహా. ఆమె కామిశెట్టి శ్రీనివాస్ ఇద్దరు కూడా మాకు సంస్కృతానికి వచ్చేవాళ్ళు. ఆ. అదొక చరిత్ర. అప్పుడు ఇంకా ఆమె బ్యాచులరు. అట్లా డిగ్రీ చేరిన తర్వాత ఇదే క్రమంలోనే ఇప్పుడు మరి మీరు విప్లవ రచయితల సంఘం విప్లవ సంఘం అంటే మేము అక్కడ తిరుపతిలో చేరిన తర్వాత భావజాలం మొత్తం మారిపోయి. అంతకుముందు సాధారణమైన కథలు ఇవన్నీ కూడా వద్దని చెప్పేశారు. అక్కడంతా సాధారణమైన కథలు రాసినాము. మచిలీపట్నం వెళ్ళి ఉపన్యాసం గురించి వచ్చాను. అక్కడ స్నేహమంజరి అనే పత్రిక ఉంది, పొనుకోలు సత్యనారాయణ పత్రిక నడిపాడు ఆయన. ఇప్పటికీ ఉన్నాడంట, సీనియర్ సిటిజన్ పత్రిక నడుపుతున్నాడంట ఆయన. దాంట్లో చాలా కథలు రాశాను. తర్వాత గుంటూరులో ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ దంతులూరి గోపాలకృష్ణమూర్తి అని, ఆయన స్నేహితుల పత్రిక నడిపాడు. దాంట్లోనే మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా మండలిలో ఊరు దేవర్ల గురించి లత దర్పణ కథ రాయడం. మొట్టమొదటి ఏ కథ రాశారు మీరు? మొట్టమొదటి రాసిన కథ అజ్ఞాత వ్యక్తి, ఆత్మాభిమాని. తర్వాత రక్తతర్పణం అంటే ఊరు దేవర్ల గురించి మాండలికంలో పూర్తిగా రాసినది. అంటే మొట్టమొదట కథలు రాయడంతో మీ సాహితీ ప్రస్థానం ప్రారంభమైంది. కథలు రాసాము, డ్రామాలకు పద్యాలు కూడా రాశాను, కొన్ని లేని వాళ్ళకి పద్యాలు రాసిచ్చాను గ్యాప్ ఉన్న వాళ్ళకి. తర్వాత భావ కవితలు రాసాము. తిరుపతికి వెళ్ళిన తర్వాత తిరుపతినేని మధుసూదనరావుతో పరిచయం అయిన తర్వాత తిరుపతినేని మధుసూదనరావుతో ఎప్పుడైంది పరిచయం? తిరుపతినేని మధుసూదనరావుతో 1968, 69 బ్యాచ్. అంటే 67, 68లోనే వచ్చేసాం, మధ్యలో వచ్చేసాం. అంటే జూన్లో చేరుతాం కదా, 67, 68లో జూన్లో చేరేసిన తర్వాత అప్పటికి అత్తుల నరసింహారావును మా క్లాస్మేట్ ఉన్నాడు. ఆ అత్తుల నరసింహారావు బంధువు తిరుపతినేని మధుసూదనరావు. అత్తుల నరసింహారావు ద్వారా మధుసూదనరావు ఇంటికి వెళ్ళి ఆయనతో పరిచయం అయింది. ఇక ఆయన పరిచయం అయిన తర్వాత ఒక రకంగా బ్రెయిన్ స్ట్రోక్ ఇట్లా ఆయనతో చర్చించిన తర్వాత ఇంకా ఇప్పుడు మానసిక స్థితి మొత్తం మారిపోయింది. అంటే అప్పుడు ఐడియాలజీ అంతా మొత్తం మారిపోయి శ్రీశ్రీ మహాప్రస్థానం అప్పటికి తొలిసారి చదవడం. శ్రీశ్రీ మహాప్రస్థానము, తాపిధర్మారు పుస్తకాలు, చలం పుస్తకాలు ఇవన్నీ కూడా అప్పుడు చదవడమే. దాంతో మీ యొక్క మొత్తం మైండ్ సెట్ మొత్తం మారిపోయింది. మైండ్ సెట్ మారిపోయింది. మారిపోయిన తర్వాత ఏం చేశారు, 69లో మహదేవన్ ఒక ఆయన, తర్వాత పల్లవెల్లి రామకృష్ణారెడ్డి, చౌదరి తేజేశ్వరరావు, సీకే నారాయణ రెడ్డి ఎమ్మెల్యే సీటుకి రాజీనామా ఇచ్చి వచ్చాడు. పీలర్ ఎమ్మెల్యే ఎప్పుడైనా మద్రాసుకు వెళ్ళి శ్రీశ్రీ కొడవకుండా పిలుచుకొచ్చారు. అది తొలి పరిచయం శ్రీశ్రీతో 69లో. అంటే శ్రీశ్రీతో మొట్టమొదట 69లో పరిచయం. ఫస్ట్లో 69లో నాకు పరిచయం ఏం చేసింది ఆయన మహదేవన్ అని ఆయన. ఆయన తర్వాత ఎన్కౌంటర్ అయ్యాడు, లేడు ఆయన, చనిపోయాడు ఆయన. ఆ మహదేవన్ పరిచయం చేసి శ్రీశ్రీ కుటుంబరావు వచ్చిన తర్వాత మేమేమనుకున్నాం, వీళ్ళంతా అందరితో విద్యార్థి ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ విద్యార్థి ఫెడరేషన్ నేను, అత్తుల నరసింహారావు, భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, నాగరాజు, హమీదు, చంద్రశేఖర్ రెడ్డి, ఇంకా ఒక 10 మంది ఉన్నారు. తిరుపతిలో ఓ 10-12 మంది విద్యార్థి ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. అది విప్లవ విద్యార్థి ఫెడరేషన్. అది ఏమీ నక్సల్బరీ ఉద్యమం, శ్రీకాకుళం పోరాటం సమర్థించే వ్యక్తులతోనే, ఆ ఉద్దేశంతోనే ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు నాకేమనిపించిందంటే శ్రీశ్రీ కుటుంబరావు గారు వచ్చారు కాబట్టి సాహిత్యాన్ని ప్రారంభిస్తే మంచిది కదా అనుకున్నాను. అంటే వద్దన్నారు వాళ్ళు, ఎవరు సీకే నారాయణ రెడ్డి కానీ మహదేవన్ అందరూ. పార్టీ చూసుకుంటుందంతా అది, ప్రత్యేకంగా సాహిత్య సంస్థ అవసరం లేదు అని చెప్పారు. అయితే నేను వినలే, నాకు కొంత తేడా కనిపించింది. నేను వెంటనే విప్లవ సాహిత్యాన్ని చందా పుస్తకాలు కొట్టించి కరపత్రాలు వేసి కరపత్రం రాసి లేదు సాహిత్యంలో కొత్త రంగం ప్రవేశించింది, విప్లవ సాహిత్యాన్ని మనం ప్రోత్సహించాలని చేశాను. చాలా కాలేజీ లెక్చరర్స్తోనే చందాలు వసూలు చేశాను. మొట్టమొదటి చందాదారు కూడా 10 రూపాయలు ఇచ్చిన చందాలు కేతు విశ్వనాథ్ రెడ్డి, ఆయనతో మొదలుపెట్టాం. ఆ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర ఎట్లా ఉంది, చందా పుస్తకం ఎట్లా పెట్టాం. కేతు విశ్వనాథ్ రెడ్డి అప్పుడు అక్కడ లెక్చరర్ పనిచేశారు. కేతు విశ్వనాథ్ రెడ్డి, ఇనాక్ గారు వాళ్ళు లెక్చరర్స్. అంటే ఆ విప్లవ రచయితల సంఘాన్ని ప్రారంభించాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? నాకు వచ్చింది. నా విప్లవ వాళ్ళని ఎదిరించాను. విప్లవ వద్దన్నారు వాళ్ళంతా.
వద్దంటే వీళ్ళు ఊరిని ఏదో అటు ఇటు కాకుండా మధుసూదనరావు వీళ్ళు కూడా ఊరికే ఉన్నారు సైలెంట్గా. ఊరికే ఉంటే ఇంక నేను ఇంకా ఆగలేక సాహిత్యం ప్రారంభం చేస్తాం. చేసిన తర్వాత విప్లవ సాహిత్యానికి మిగతా దానికి కూడా తేడా ఏమిటి, అభ్యుదయ రచన సంఘం ఎంతవరకు తన పాత్ర నిర్వర్తించింది, అప్పుడు వీళ్ళందరివీ అభ్యుదయ రచనలు అందరూ పుస్తకాలు చదివి దానికి కింద తేడా ఏమిటంటే ఇదే నక్సల్బరీ ఉద్యమాన్ని శ్రీకాకుళం పోరాటం సమర్థించాలనే ఉద్దేశంతో చేసిండేది ఇది. అది జనంతో కూడుకున్నటువంటిది. వాళ్ళు సాహిత్యం ప్రత్యేకంగా అవసరం లేదని చెప్పి, అంటే సాహిత్యము ఏ రంగమైనా కూడా పార్టీకి అంకితం కావాల్సిన ఉద్దేశం చేశారు. పార్టీ గురించి వాళ్ళు ఆలోచన చేశారు. మేమేమనుకున్నామంటే రాజకీయ ఆర్థిక సాంఘిక నేపథ్యం సాహిత్యానికి కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది రచయితలు రాశారు, వాళ్ళు రాజకీయ సాంఘిక ఆర్థిక నేపథ్యం ఉంది కదా. గురజాడ పరోగ్ కానీ శ్రీశ్రీ కానీ చలం కానీ అందరికీ ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకమైన రాజకీయ సాహిత్యం అంటే నిర్మాణంలో భాగం అవ్వాలని ఉద్దేశం. అలా కావడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థి దశ చదువు పోతుంది, అన్యాయంగా బలైపోతారు కూడా. అప్పుడు ఆ విద్యార్థి ఫెడరేషన్లో ఉన్నటువంటి వ్యక్తులు నాగరాజు హమీద్ ఇద్దరిని కాల్ చేశారు. పొలిటికల్ ఎన్కౌంటర్ అయ్యారు. చంద్రశేఖర్ రెడ్డి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు తిరుపతిలో. చాలా ఏళ్ళు ఛత్తీస్గఢ్ జైలు ఉండి ఇటీవలే వచ్చి తిరుపతిలో ఉన్నాడంటే చంద్రశేఖర్ రెడ్డి. ఇంకా వాళ్ళిద్దరూ బలి అయిపోయారు. మహాదేవ్ని కూడా ఆ తర్వాత కాలంలో బలి చేశారు. ఇక కొంతమంది శిష్యులు నేను తయారు చేశాను, నరసింహారెడ్డి ఇంకా కొంతమందిని. నరసింహారెడ్డి నా శిష్యుడు. నరసింహారెడ్డి కూడా తర్వాత ఎన్కౌంటర్ చేశారు. ఆయన కూడా మహాదేవంతో పట్టుబడి అతన్ని ఎన్కౌంటర్ చేశారు. ఇలా జరుగుతున్నాయి కాబట్టి సాహిత్యోద్యమంలో ఉండడం వల్ల ప్రజల్లో మానసికంగా విప్లవ భావజాలం రావాల, భావజాలంలో మార్పు రావాల. మార్పు రాకపోతే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో 100 సంవత్సరాలు చేసినంత భావజాలం మార్పిడి కోసమే. అంతే కదా. ఆ భావజాల మార్పిడి కోసం సాహిత్యాన్ని ఏర్పాటు చేసి నేను కరపత్రం వేసాడు. కరపత్రం వేసి అంతవరకు మహాప్రస్థానం కానీ కన్యాశుల్కం కానీ ప్రిస్క్రైబ్ చేయలేదు యూనివర్సిటీలో. ఎస్వి యూనివర్సిటీలో మొట్టమొదటిగా ప్రిస్క్రైబ్ చేయించేదానికి జనరల్ స్టూడెంట్స్ని మిగతా ఫెడరేషన్ పిలుచుకొని నేను వైస్ ఛాన్సలర్ విజి జగన్నాథ్ రెడ్డి అని ఆయన దగ్గర ఒక ధ్వజం ఎత్తి కాస్త జోరుగా మాట్లాడి కన్యాశుల్కము మహాప్రస్థానం ప్రిస్క్రైబ్ చేయించాం. పెట్టించాం, అదే సంవత్సరం పెట్టించాం. అప్పటికి జిఎన్ రెడ్డి గారు, తర్వాత మహాదేవ్ రెడ్డి, కోదండ రెడ్డి వీళ్ళు సహకరించారు. వాళ్ళు తర్వాత మద్దూరు సుబ్బారెడ్డి వీళ్ళు ఉన్న వాళ్ళు సహకరించారు, పెట్టేశారు. యూనివర్సిటీలో పెట్టేశారు. కన్యాశుల్కం ప్రిస్క్రైబ్ చేశారు, మహాప్రస్థానం ప్రిస్క్రైబ్ చేశారు. ఆ సంవత్సరం అది మొట్టమొదటిసారి చేయడం అదొక ఫస్ట్ మొదటి తొలి విజయం అది. తర్వాత సభలు జరిపినప్పుడు ఏం చేసాము, నేనేం చేశాను, విప్లవ రచయితల సంఘాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఫస్ట్ కావలికి వెళ్ళి ఫస్ట్ మనకు వెతుక్కోవాలి మనుషుల్ని. శ్రీశ్రీని పిలిచినప్పుడు శ్రీశ్రీ ఏమి పలకలేడు, 69లో వచ్చినప్పుడు ఏం పలకలేనా. పిలిపితే ఏం చేసాము, తర్వాత ఆయన మళ్ళీ అదే పనికి ప్రత్యేకంగా పిలిపించాం. ఇక్కడికి బాలకృష్ణారెడ్డి అని ఒక అతను సీనియర్ అడ్వకేట్ ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాడు. బాలకృష్ణ మద్రాసులో కూర్చోబెట్టి ఆయన తాతినేని చలపతిరావుకు ఫోన్ చేసి శ్రీశ్రీని బలవంతంగా ఇక్కడికి వచ్చేటట్లు కాలేజీకి వచ్చేట్లు చేశాం. గురజాడ జయంతి కాలేజీ జరిపాం. ప్రిన్సిపల్ వద్దన్నాడు, అయినప్పుడు కూడా జరిపాం. ఆ రోజు రాళ్ళపల్లి శర్మ ఈయన జిఎన్ రెడ్డిని పిలిచి గురజాడ జయంతి జరిపాం. తర్వాత ఏమైపోయింది, నెక్స్ట్ అప్పటికి శ్రీశ్రీతో కూర్చొని 2 రోజులు టీటీడీ గెస్ట్ హౌస్లో కూర్చొని నేను నరసింహారావు కూర్చొని ఆయనతో ఇంటర్వ్యూ చేశాము. ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆయన అప్పటికి ఊకొట్టాడు, విప్లవ సంఘం ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా ఉండేదానికి ఒప్పుకున్నాడు. తర్వాత ఎవరు దొరుకుతారనే ఉద్దేశంతో నేను పొద్దుటూరు నుంచి ప్రభంజన పత్రిక వచ్చేది. ఆ పత్రికలు తీసుకొచ్చిన వ్యక్తితో పాటు పొద్దుటూరుకి వెళ్ళాను. నేను అయితే డాక్టర్ ఎంవీ రమణారెడ్డిని కలిశాను. ఆ ఎంవీ రమణారెడ్డి ప్రోత్సహించాడు, నేను వస్తాను, విప్లవ సంఘం ఏర్పాటు చేయండి, నేను సహాయకారిగా ఉంటానని చెప్పాడు. ఆయన ఒక తొలి వికెట్ మాకు దొరికిండేది డాక్టర్ ఎంవీ రమణారెడ్డి. నెక్స్ట్ అక్కడి నుంచి నేను బాలకృష్ణారెడ్డి ఇద్దరు కావులకి వెళ్ళాం. ఎవరిని కలిసేదానికి, కేవీ రమణారెడ్డి గారిని కలిసేదానికి. ఆయన హ్యాట్ బూట్, ఇది దళాల విప్లవం, ఎట్లా విప్లవం ఇంత మీరు దీన్ని ఎట్లా సమర్థిస్తారని ఆయన అన్నాడు. అన్నోడు తర్వాత వీర విప్లవకారుడు అది వేరే సంగతి. ఆ కేవీ రమణారెడ్డి గారు అన్నాడు. అని తర్వాత మళ్ళీ ఏం చెప్పాను, సార్ మీరు తిరుపతికి ఎప్పుడు వస్తారు, మాకు ఇట్లా మధుసూదనరావు మా గురువు ఉన్నారంటే ఎవరు నాకు తెలియదు అన్నాడు. సరే నేను వచ్చిన తర్వాత పరిచయం చేస్తానని చెప్పి తిరుపతికి వచ్చిన తర్వాత ఆయన నేను పేపర్ వాల్యుయేషన్కి వస్తానని చెప్పాడు. ఆ పేపర్ వాల్యుయేషన్కి వచ్చినప్పుడు భీమరాజులో దిగాడు తిరుపతిలో. ఇప్పుడు 7 రోజులు కూర్చుంటే 7 రోజులు మధుసూదనరావు పరిచయం చేసి స్టూడెంట్స్ మేమందరూ, నేను, నాగరాజు, భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి, అతను నరసింహరావు అందరూ కూర్చోలేసి ఆయనతో 7 రోజులు ఇంటరాక్ట్ చేసి అప్పుడు ఒప్పుకున్నాడు. విప్లవ సంఘం ఏర్పాటు చేస్తే కార్యదర్శిగా ఉండేది. ఒప్పుకున్నాడు. అప్పుడు అంతకుముందు శ్రీశ్రీ అధ్యక్షునిగా ఒప్పించినారు. రమణారెడ్డి ఒక మెంబర్గా దొరికాడు మాకు. ఇక ఇదంతా కుదరదు, మనకు ఇంకా స్టూడెంట్స్ కాబట్టి ఆల్రెడీ లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి వ్యక్తులు ఉండడంతో దిగంబర్ కోళ్ళని పిలిచాం. వాళ్ళు టచ్ చేస్తే రాచమల్లి రామచంద్రుడికి ఉత్తరం రాస్తే ఆయన నాకు తిరిగి ఉత్తరం రాశాడు, మీరు ఎట్లా సమర్థిస్తారు వాళ్ళు దిగంబర్ కోళ్ళని వ్యతిరేకంగా చెప్పాడు రామచంద్రరెడ్డి. తర్వాత ఒక స్టూడెంట్ని మా క్లాస్మేట్ ఒక అతనికి ఛార్జీల డబ్బులు ఇచ్చి జడ్చర్లో పనిచేస్తున్న వరవర దగ్గర పంపించాం. ఆయన అప్పటికే సృజన పత్రిక నడుపుతున్నాడు. ఆయన ఈ దేశంలో విప్లవాలు వస్తాయని ప్రోత్సహించలేదు, సలహా కూడా ఇవ్వలేదు. ఆయన వరవరావు ఈ రకంగా చేయనట్లు చేస్తే బాగుంటుంది, విప్లవ సాహిత్య పెట్టడం మంచిది అని కూడా ఏది చెప్పలేదని. సరే వాడు చెవులు ఒప్పుకుంటే వెనక్కి వచ్చేసాడు మా క్లాస్.
అదే ఆయన తర్వాత సంగీతం అది వేరు అనుకోండి పరిణామాలు. సరే ఎట్లా చేయాలని దిగంబర్ కొలన్న కాస్త గట్టిగా పడదాము, దిగంబర్ పిలిపిస్తే ముగ్గురే వచ్చారు వాళ్ళు. జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చర్మపడానికి ముగ్గురు వచ్చారు. మిగతా ముగ్గురు రాలేదు. అందులో వాళ్ళు వ్యతిరేకించారు వీళ్ళని. ఎవరు? జ్వాలాముఖి, నిఖిలేశ్వర్, చర్మరాజు, మహాస్వప్న భైరవ వ్యతిరేకించారు. మేము దిగంబర కోలిక అనుకుంటాము, విప్లవ కోలిక రామని చెప్పేసి. వీళ్ళు ఒప్పించిన తర్వాత మధుసూదనరావు దూకొచ్చిన తర్వాత జ్వాలాముఖి అప్పుడు ఆయన ఆవేశంతో విప్లవ సాహిత్యాన్ని కొనసాగిస్తాం, విప్లవ సాహిత్యం విప్లవ సంఘంగా మార్చి విప్లవ సంఘం ఏర్పాటు చేస్తామని చెప్పాడు, మాట ఇచ్చాడు. తర్వాత యూనివర్సిటీలో ఒక మీటింగు, త్యాగరాజ కళామండపంలో ఒక మీటింగు అయిపోయింది. ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఏమైపోయింది? 1969 డిసెంబర్ 15వ తేదీ శ్రీశ్రీ అక్కడికి వచ్చాడు. ఇక్కడికి తిరుపతిలో గురిజాడ ఏం సభకి ఎస్విఆర్ఎస్ కాలేజ్లో మీటింగ్, అది తిరుపతికి ఆ మీటింగ్. అది అయిన తర్వాత నెక్స్ట్ ఏమైపోయింది? ఆయన్ని విశాఖపట్నంలో సన్మానాన్ని పిలిచారు. ఆయన షష్ఠిపూర్తి, విశాఖపట్నంలో శ్రీశ్రీ షష్ఠిపూర్తి జనవరి 2, 1970 జనవరి 2. అక్కడ కూడా మా మాదిరి విద్యార్థులంతా చెలరేగి వాళ్ళు కరపత్రం వేసి రచయితలకు సవాళ్ళను కరపత్రం కూడా వేశారు. సరే వాళ్ళు కూడా రచయితల్లో కొంతమంది ఆలోచనలు చేశారు. సరే విప్లవ సంఘం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకున్నారు. అనుకొని ఊరికయ్యారు. ఎవరు ఏర్పాటు చేసి ఎవరు పిల్లికి గంట ఊరికి ఉన్నారు. 6 నెలలు గడిచిపోయింది. గడిచిపోతే నిఖిలేశ్వరికి మళ్ళీ ఉత్తరం వచ్చేది, మేము 4వ దిగంబర కవితా సంఘాలు వేస్తామని. మేము వెంటనే వాళ్ళు తగులుకున్నాం, ఉత్తరాలు వేసేసి. మా దగ్గర విప్లవ సంఘం ఏర్పాటు చేస్తాం, కొనసాగిస్తామని మీరు చెప్పి, మేము ఇంకా స్టూడెంట్స్, మా చదువు కంప్లీట్ కాలేదు, మీరు ఏదో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి కొంత పేరు ఉండేవాళ్ళని పిలిచాము, ఎందుకు వేస్తారు 4వ దిగంబరలో మానుకోండి అని చెప్పేసి నిఖిలేశ్వరికి నేను మధుసూదనరావు అతను రాసి ఉత్తరాలు రాశాం. మళ్ళీ ఆయన రాశాడు, ఉత్తరాలు రాశాడు. సరే మానుకుంటాము, మనం విప్లవతులుగానే కొనసాగదామని చెప్పేసి. ఆ ఉత్తరాలు ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు కూడా, ఇట్లా పెట్టుకున్నట్లు. అదే అంత అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళు అప్పటికి ఏం చేయాలా, ఎక్కడ చేయాలా, ఎట్లా మొదలు పెట్టాలని కృత్యాధ్య వ్యవస్థ అప్పుడు అది. ఇప్పుడు 7 స్టార్ సిండికేట్ వాళ్ళు ఒక సభ జరిపారు, పెద్దగా జరిపి శ్రీశ్రీకి 1 లక్ష రూపాయలు బహుమతి పెడుతూ ఆయనకి సన్మానం చేయాలని పెడితే శ్రీశ్రీ పోయాడు. పోతే అప్పటికి వీళ్ళకి అర్థమైపోయి శ్రీశ్రీ పిలిచడం వల్ల బయటకు విప్లవ సంఘం మనం అనౌన్స్ చేయాలని ఉద్దేశంతో జ్వాలాముఖి వెళ్ళి శ్రీశ్రీ పిలుచుకొని వచ్చి వాళ్ళ లాడ్జ్లో దింపేశారు. దింపి అప్పటికి చలసాని ప్రసాద్, వరవరావును కూడా పిలిచారు. వరవరరావు, చలసాని ప్రసాద్, నగ్నముని, నిఖిలేశ్వరు, జ్వాలాముఖి కలిసి అనౌన్స్ చేశారు పేర్లు 6 మందితో విప్లవ సంఘం ఏర్పాటు చేసామని. ఇట్లా తర్వాత ఫుల్ ప్లేడ్జర్గా ఖమ్మంలో విప్లవ సంఘం 1970లో అక్టోబర్ 8వ తేదీ ఏర్పాటు చేశాం. దానికి సమీకరణలో మొట్టమొదటి చందా కూడా మంది అనంతపురం జిల్లాదే. అనంతపురం జిల్లా పోయిన చందానే మొదటి చందా. దానికి నేను అప్పుడు తిరుపతి నేను ఒకనే వెళ్ళాను, మిగతా వాళ్ళు ఇంకా ఎంఏ కంప్లీట్ చేయాలనుకున్నారు వాళ్ళు. వెళ్ళి దాంట్లో కార్యవర్గ సభ్యుడు అయ్యాను. ఖమ్మంలో సభ జరిగింది, 50 మందితో సభ. అది కొంతమంది ఇంకా చేర్చుకోలేదు. అధ్యక్షునిగా శ్రీశ్రీ ఎన్నుకున్నారు. శ్రీశ్రీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షునిగా కొడగొడేంటి కుటుంబరావు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, ప్రధాన కార్యదర్శిగా కేవీ రమణారెడ్డి. ఇక మిగతా మేమంతా కార్యవర్గ సభ్యులం. చర్మరాజు, నేను, నిఖిలేశ్వరు, జ్వాలాముఖి, డాక్టర్ ఎంవీ రమణ కార్యవర్గ సభ్యులము ఉన్నాము. అప్పటికి వరవరావు కూడా, ఆయన కూడా కార్యవర్గ సభ్యుడే. ఆ ఖమ్మంలో సభ అయిన తర్వాత అప్పుడు ఆ సభకి దాదాపు 34 మంది వచ్చారు. బొజ్జా తారకము, ఓల్గా ఇంకా కొంతమంది వచ్చారు. వాళ్ళు ఎవరు సభ్యులుగా చేర్చుకోలేదు అప్పటికి. ఇంకా వాళ్ళు అంత ఎస్టాబ్లిష్ కాలేదు, ఊరికయ్యారు. దీనికి మిగతా వ్యక్తులు కూడా చేర్చుకోవాలంటే కేవీ రమణారెడ్డి గారు కొంచెం ఆవేశం ఆయనకి. ఏముండండి వాళ్ళు ఏం రాస్తున్నారు, పైగంబర్ వాళ్ళని పేరు పెట్టుకొచ్చి ఒక పుస్తకం వేశారే అన్నాడు. సరే పైగంబర్ల పేరుతో ఓల్గాను ఇంకా కొంతమంది దేవి ప్రేమిలు పుస్తకం వేశారు. అదే బట్ చిన్న స్థాయిలో పుస్తకం వేశారు. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళి వీళ్ళు ఏదో షెడ్లో ఒక ఆయన మెకానిక్గా ఉన్నాడు, దేవి ప్రేయన పేరు ఏదో ముస్లిం అయినా, ఇంకో సుగంబాబు అని ఆయన కూడా ముస్లిం, ఆయన వాచ్ మెకానిక్. ఆ చెరుకు సత్యనారాయణ కలిసి ఓల్గా ఇంటికి కూడా పోయా. పోయి వీళ్ళు చెప్పేసరికి సరే వీళ్ళందరూ సరిపోతారు అనుకొని నేను పేర్లు రాసి పంపించాను. దాంతో ఆయన ఇంతెత్తి తెగిరారు కేవీ రమణారెడ్డి గారు. మనకు కావాల్సింది వాప కాదు బలపోలేదు అన్నాడు. సరే వీళ్ళే నిదానంగా బలుస్తారని చెప్పారు. అప్పటికి వరుసగా సింగమనేని నారాయణ, గొల్లపిని శేషశాస్త్రి, తర్వాత తెనాలిలో శరభాచార్య అవుతుంది జుగాష్వలి, అతన్ని వీళ్ళందరూ పేర్లు రాసి పంపిస్తే గుంటూరులో సభలు బాగా నిర్వహించారు వాళ్ళు. సరే అందరు సభ్యత్వం ఇచ్చేస్తారు. ఇప్పటికి వాళ్ళంతా ఎంత పెద్దలు అయినారు ఇప్పుడు. అవుతారు మళ్ళీ వాపు బలపు చూస్తానికి ఆయన లేడు ఈరోజు. కాబట్టి వాళ్ళు నేను ప్రతి చిన్న వ్యక్తిని ప్రోత్సహిస్తూ వచ్చేప్పుడు మీరు ఎట్లా ప్రోత్సహిస్తున్నారో ఆ రకంగా ప్రోత్సహిస్తూ వచ్చాను. వాళ్ళే పెద్దలు అయిపోయినారు. విప్లవ రచయితల సంఘాన్ని ద్వారా మంది వెలుగులోకి వచ్చారు. ప్రముఖ పాత్ర నిర్వహించి దాని నిర్మాణంలో ప్రముఖ పాత్ర, దాని వ్యాప్తిలో ప్రముఖ పాత్ర, సభ్యతను చేర్చడంలో కూడా ప్రముఖ పాత్ర నాదే. జనం చేర్చడంలోనూ, కవుల్ని చేర్చడంలోనూ. తర్వాత మళ్ళీ వెంటనే వరుసగా చదువు మానుకున్నా, దానికోసం ఎంఏ చదువు మానుకున్నాను, పెళ్లి వాయిదా వేసుకున్నా, ఉద్యోగం వాయిదా వేసుకున్నా, అన్నీ వేసుకొని నేను 1971లో మరలా శ్రీశ్రీని పిలిపించాను. కమిట్మెంట్ గా త్యాగం చేశారు.
దాన్ని పిలిచి మళ్ళీ ఇక్కడ 1971 నవంబర్లో శ్రీశ్రీని ఇక్కడ అనంతపురం పిలిపించి శ్రీశ్రీని, జ్వాలాముఖి, నిఖిలేశ్వర, చర్మరాజు, నేను 4 ఉపన్యాసం అక్కడ అనంతపురం, గుంటకల్లు, గుత్తి 3 చోట్ల అట్లా వరుస సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి రక్తగానమైన కవితా సంకలనం కూడా ఒకటేసాం. పేరు కూడా సంస్థ పేరు చైతన్య సాహిత్యాన్ని కూడా పెట్టాం. అది అక్కడ విప్లవ సాహిత్యం, ఇక్కడ రచయితల సంఘానికి అనుబంధంగానే చైతన్య సాహిత్యం దాదాపు నేను ఉన్నాను కాబట్టి ఎవరు లేరు సభ్యులు, సభ్యత్వం చేరువడు లేరు, కరపత్రం రాసేవాళ్ళు లేరు. ఎవరు కరపత్రం అంటే నా దగ్గర రావాల్సిందే. కృష్ణారావు ఒకరోజు ఊరికి వచ్చాడు, కరపత్రం రాయాలా లేదని మా ఊరికి వచ్చాడు. అప్పటికి శ్రీశ్రీ ఏం చేశాడు, శ్రీశ్రీ ఒక లెటర్ రాశాడు నాకు. నేను అనంతపురం రాలేను, వరంగల్కి నన్ను వరవరరావు పిలిచాడు, కాలేజీకి వెళ్ళాలి అన్నాడు. సరే ఏం పైన ఎగురుగొట్టారు, మనం 3 చోట్ల సభలు పెట్టాము, ఇది మనం ఉద్యమ స్వభావంతో తీసుకుంటామని కృష్ణారావుకి చెప్పి నేను ఇప్పుడు ఒకరిని పంపండి, ఒకరు మద్రాసుకి వెళ్ళండి. మద్రాసు పోయారు, ఒకరు పోయి శ్రీశ్రీని ఎడ పెట్టుకొని వచ్చారు. ఆ రకంగా శ్రీశ్రీ ఇక్కడికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత వరవరరావు రాశాడు. శ్రీశ్రీ అప్పటికే సినీ ఫీల్డ్ లో ఉన్నాడా లేదా? సినీ ఫీల్డ్ ఉండే ఎందుకు శ్రీశ్రీ మొదటి నుంచి సినిమా కవి అయినా, సినిమా కవి ఆయనకి డబ్బు ఆర్థిక సమస్యానికే మనం పోయి డబ్బు పెట్టి పిలుచుకొచ్చినా వచ్చేదనమాట. ఆయన వచ్చాడు, 3 చోట్ల సభలు చేయడం అయిపోయినాయి. తర్వాత చాలా కాలం తర్వాత వరవరరావు దాన్ని విమర్శించాడు. 2 సార్లు మాకు రాకుండా ఆయన శ్రీశ్రీ ఆయన కోసం ఇచ్చిన పూలమాలలు వాడిపోయినా కానీ చాలా వాళ్ళు వాడిపోలేదని రాశాడు. ఆంధ్రజ్యోతి డైలీలో రాశాడు. దాన్ని నేను జవాబు రాశాను, కానీ ఆంధ్రజ్యోతిలో వేయలేదు. ఇంకోటి ఏమంటే మాకు వచ్చిన సమస్య ఏమిటంటే సిటీలో లేం, హైదరాబాద్ సిటీలో ఉండి ఎక్కడ కూర్చొని సాహిత్య కార్యక్రమాలు ఉంటే వాళ్ళకి ఒక గుర్తింపు అనేది వస్తుంది. బయట ఎక్కడో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడో అనంతపురంలో ఇంకో చోట ఉండడం వల్ల కొంచెం ఒక నెగ్లిజెన్స్ ఏర్పడుతుంది. సరే ఏమన్నా ఏర్పడింది, సాహిత్యంలో ప్రముఖ పాత్ర నిర్వర్తించాము, అందరిని ఒక స్థాయిలోకి తీసుకొచ్చాము. ఎక్కువ మంది విద్యార్థులు బలే కాకుండా అక్కడికే ఒకటి బలి అయినాడు, ఎవరు నరసింహారెడ్డి. ఇంకా మిగతా వాళ్ళే మామూలుగా జనరల్ అయిపోయారు. బాలకృష్ణ వీళ్ళు మామూలుగా ఏదో అడ్వకేట్లు అయిపోయి ఉన్నారు. వాళ్ళు మామూలు జనరల్ లైఫే గడుపుతున్నారు. విప్లవ రచయితల సంఘంలో ఆ రోజుల్లో చాలా మంది అడ్వకేట్లు, ఇంజనీర్లు, టీచర్స్, లెక్చరర్స్, డాక్టర్స్ వీళ్ళే బలి కావడం వాళ్ళే విప్లవ సంఘంలో చేరినది కూడా వాళ్ళే చేరారు. మంచి చాలా మంది రచయితలుగా కూడా ఎదిగారు, వచ్చి చేరారు. కోట అయిన ఒక ఆయన ఉండే మాకు, ఆయన అడ్వకేట్ అయినా, భార్య డాక్టర్, ఇప్పుడు కూడా నెల్లూరులో ఉందామే. వాళ్ళంతా మాకు మంచి మిత్రులు. ఎవడంతా వాళ్ళు తర్వాత కాలంలో పరిణామాలు జరిగిన తర్వాత ఏమైందంటే 75 వరకు వచ్చేసరికి కొంత మిగతా వాళ్ళంతా దూరం జరిగారు. సింగమనారాయణ వాళ్ళంతా దూరం జరిగారు, వాళ్ళు కలం పట్టుకోకుండా. అంటే మనము మార్క్సిజం అనే స్థాయే కాకుండా మార్క్సిజం లెనిజం మామూలు జీవధానం వీళ్ళు పెట్టారు. దాంతో చాలా మంది వెనకం చేశారు, రాలేదు వాళ్ళు. కొంతమంది భయపడ్డారు, అరే తగ్గిద్దామనే ఉద్దేశంతోన కాస్త ఉదార స్వభావంతో లిబరలైజ్ చేద్దామని అనుకుంటే రాజకీయం లేకుండా ఎట్లుంటుంది అని మిగతా విమర్శలు. రచయితల సంఘానికి ఒక రాజకీయ సిద్ధాంతం ఉండాలని, అదే రాజకీయ సిద్ధాంతం అంటే కాదు, రాజకీయ సిద్ధాంతం అయితే కాదు, రాజకీయ సాంఘిక ఆర్థికం లేకుండా ఏది ఉండదు. రాజకీయం ఉండే ఉంటుంది, కానీ పార్టీ సిద్ధాంతం ఉండకూడదు. వాళ్ళ పార్టీ పాలసీ ప్రకారం పోదామనే ఉద్దేశంతో ఈ చారుమందరి వర్గం వాళ్ళు అనంతపురంలో చాలా గలాడి చేశారు. వాళ్ళు ఎవరు మిగిలిన అయిపోద్దు, రచయితలు కానీ మిగిలిలేదు. విప్లవ సంఘాలు పేరు కోసం వాడుకున్నారు అంతే. విప్లవ సంఘం చీలిపోయింది కూడా. 1975లో జనవరి 13, 14 తేదీ మహాసభలు జరిగాయి. మహాసభలకు నేను చందా కూడా వసూలు చేసి ఇచ్చాను. శ్రీశ్రీవంతు ఒక పక్క మహాసభలు జరిపినాను. ఈ లోపల జ్వాలాముఖి కలిసేసి విప్లవ సంఘాన్ని మనము ఈ రకమైన పద్ధతిలో సాంస్కృతిక విప్లవం కర్తవ్యాలు అనే పుస్తకం రాసి దాని ప్రకారం ఉండాలంటే అప్పుడు అంతా విప్లవ సంఘం బయటకు వచ్చేసాం, రాజీనామా చేసి. జ్వాలాముఖి, నిఖిలేశ్వరు, నేను, డాక్టర్ ఎంవి రమణారెడ్డి, చెరుకూరు సత్యనారాయణ, తర్వాత ఆయన ఓల్గా, గొల్లపల్లి శేషశాస్త్రి, సింగమన్నారు, అంతా బయటకు వచ్చేస్తాం. అంటే సాహిత్యవేత్తలంతా బయటకు వచ్చారు. దాదాపు 75లో బయటకు వచ్చేసారు. మార్గం మార్చాలని, లిబరలైజ్ కావాలనే ఉద్దేశంతో. ఇంకా మిగతా ఆ రోజంతా కాస్త కూస్తా ఎగరలాంటి వాళ్ళతో ఎవరు లేరు అనమాట. వాళ్ళు మిగిలిన ఎవరు మిగిలేదు. ఊరిని ఏదో వీర విప్లవాదులుగా చాలామంది చేస్తారు. అదే రాయిలో మేము ఎక్కడ ఎందుకు లేదంటే మళ్ళీ శత్రువుల సంకేతాలు ఇచ్చినట్టు అవుతుందని ఇప్పటికీ విప్లవ సంఘాన్ని బలపరుస్తాం, ఇప్పటికీ బలపరుస్తాం. ఆశయం అంతా గొప్పదే, ఇప్పటికీ బలపరుస్తూనే ఉంటాం. ఇప్పటికే కంటిన్యూగా నేను 60 సార్లు చదువుతూనే ఉంటాను. అది శత్రువులకు ఆస్కారం. అప్పటికే రచనలు ఎర్రగాలి వేసాను, జననేత్రం కవితా సంకలనం వేసాను. జననేత్రం కవితా సంకలనం చాలా రోజుల తర్వాత వేసాను. అప్పటికి నేను జానపద ధోరణిలో ఉన్నట్టుగానే శ్రీశ్రీని ఎర్రగాలి కవితా సంకలనానికి శ్రీశ్రీని ఇంట్రడక్షన్ రాశాడు. అనంతపురం చేసిన రక్తగానం కవితా సంకలనానికి శ్రీశ్రీని ఇంట్రడక్షన్ రాశాడు. తర్వాత లే విప్లవం మధ్య 2 పుస్తకాలు తిరుపతిలో వేసాము. వాటికి కూడా శ్రీశ్రీనే ఇంట్రడక్షన్ రాశాడు. ప్రూఫ్ రీడర్ కూడా అయినా. ఆ పుస్తకాలు మద్రాసులో క్రాంతి ప్రింటింగ్ ప్రెస్లో ప్రూఫ్ రీడింగ్ చేసింది కూడా శ్రీశ్రీనే. తర్వాత మళ్ళీ ఎర్రగాలి పుస్తకాలు అక్కడ పంపమని అడిగాడు. ఆయన 2-3 సార్లు ప్రింటింగ్ ప్రెస్ దగ్గర తిరిగాడంట. దానికి కొండని మాత్రం నాకు లేఖ రాశాడు, ఏమయ్యా శ్రీశ్రీ 2 సార్లు వచ్చిపోయాడు, మీరు మీ పుస్తకాలు పంపలేదని. సరేలేనా ఇక్కడనే ఏదో అన్నటిపూర్లో ప్రింట్ చేస్తాము, ఎందుకు అక్కడ అనుకున్నాము అని చెప్పండి. మీరు అప్పటికే అంత శ్రీశ్రీతో అంత అనుబంధం ఉంది, మంచి గ్రంథాలు రాశారు. మరి అంత పాపులర్ కాలేకపోవడానికి కారణం అదే చెప్పాను కదా, నాకు ఎప్పుడో ఎక్కడో వచ్చాడు, సిటీలో ఉండాలా, పరిచయాలు సంపాదించుకోవాలని చేసుకోవాలి.
అదొకటి. అట్లా ఉంటాయి. మన రాయలసీమ కవులు రచయితల పట్ల ఏమైనా వివక్షత ఉండేదా? వివక్షత ఉంది, అది కూడా ఉంది. రాయలసీమ వచ్చి పత్ర చాలా ఎక్కువగా ఉంది. మన చూసాం ఎందుకంటే కదా. విప్లవ రచయితల సంఘానికి ఉమ్, దాని ప్రారంభోత్సవంలో కానీ దాన్ని విస్తరించడంలో కానీ మీరు క్రియాశీలకమైన పాత్ర పోషించారు. అవును. ఎంతో మంది కలపడం కానీ ఉమ్, ఇంత చేసినటువంటి వ్యక్తి అప్పటికే అద్భుతంగా కవిత్వం కూడా రాశారు. అనంతపురం జిల్లా అంటేనే, అనంతపురం జిల్లాలో ముఖ్యంగా రాయలసీమలో కొద్దిగా విమర్శకులు బాగానే లేదు, అనంతపురం జిల్లా బాగా ప్రాముఖ్యత ఉంది. అప్పుడు కూడా విరసంలో కూడా అనంతపురం జిల్లా ప్రాముఖ్యతలో ఉంది, చాలా మంది ప్రాముఖ్యత ఉంది. అదే మళ్ళీ ఆ తరం వ్యక్తులు లేరు కదా, ఆ తరం వ్యక్తులు చనిపోయారు, లేరు వాళ్ళు. ఆ తరం వ్యక్తులు చాలా మంది లేరు, చనిపోయారు అంతా. ముడారు వేణుగోపాల్ ఉండి ఆయన కొన్ని బాధలు చెప్పి ఆయన చనిపోయాడు. నేను అనడం ఏంటంటే ఈ విప్లవ రచయితల సంఘం కానీ అభ్యుదయ రచయితల సంఘం కానీ దాంట్లో అప్పటికి అనంతపురం జిల్లాకు అంటే అక్కడ గొప్ప రచయితలు ఉద్యమకారులు ఉన్నప్పటికీ వాళ్లకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా చరిత్రలో కనిపించడం లేదు, సాహిత్య చరిత్రలో. అదేం లేదు, ఇలేదు. జనరల్గా కూడా లేదు. జనరల్గా ఏమైందంటే ఇప్పుడు ఇది ఇప్పుడు ఫ్యూడల్ సమాజంలో నుంచి నీరు ఎక్కడైతే ఉంటుందో నీళ్ళు వచ్చిన చోట రచయితలు కూడా పుడతారు. అవును. ఇప్పుడు కోడూరు కౌశల్యదేవి, ఎద్దంపూడి సులోచన రాణి, రంగనాయకమ్మ వీళ్ళందరూ పుట్టారు కదా అక్కడ. నీరావరి ఉన్న చోటే రచయితలు కూడా బయలుదేరారు. వాళ్ళకి సంస్కృతి సాహిత్యం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు నవల్లో సీరియల్ వరుసగా రాశారు. మేము సీరియల్ వరుసగా రాసి 2 సీరియల్ రాసి పత్రికలు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. ఆ రోజుల్లో పత్రికలు వాళ్ళ చేతులు ఉన్నాయి. ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. పైగా ఇంకోటి అప్పుడు నేను 2 సీరియల్ రాసి పెట్టింటే వాళ్ళు వద్దన్నారు, తీర్థం చించేసేరు వద్దండి. ప్రేమ పరేశారు మన ఒక నవల, ఇంకోటి ఏదో బ్రహ్మతీవ మనకు కన ఒకటి. ఇవన్నీ ఏం ఉండకూడదు, అంతా విప్లవం ఉండాలి, వేరే ఉండకూడదు అని చెప్పేసి తుపాకీ పెట్టి లే అనే పుస్తకం వేశారు ఇక్కడ. అది కవితా సంకలం అందరిది. అవి 2 నిషేధం చేసినా కూడా ప్రభుత్వం తర్వాత ఏదో తీసేశారనుకోండి, వేరే సంగతి. మీరు పెళ్లి చేసుకోకుండా పెళ్లి చేసుకోలేదు అప్పటికి. పెళ్లి చేసుకున్న ఫుల్ ప్లేట్గా తిరగలేదు, ఉద్యోగం చేయకుండా తిరిగేవాడు ఎవడు లేడు అప్పటికి. 75 వరకు లేదు. 75లో తర్వాత మ్యారేజ్ చేసుకున్నా. ఎప్పుడైతే విప్లవంలో అంతా బయటపడ్డామో 75లో పెళ్లి చేసుకోవడము, 76లో ఉద్యోగం చేరాను. తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని జన సాహిత్య సంస్థ సమాఖ్య ఏర్పాటు చేశాను. నగ్నమును కూడా మీ మాదిరి ఆయన విప్లవ రచయితల సంఘంలో చేరాడా అప్పట్లో? తర్వాత చాలా తర్వాత చేరాడు. అప్పట్లో ఫస్ట్లో ఆయన చాలా ఉద్యోగం కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాడు కదా. అంటే అట్లా ఎందుకంటే ఇప్పుడు ఆయన నేను పోయాను నగ్నమన్ దగ్గర కూడా నేనే పోయింది. అసెంబ్లీలో ఆయన స్టెనోగ్రాఫర్ అయినా. అవునా? అక్కడ పోయాను నేను. అడిగి పోయి అసెంబ్లీలో కలిశాను ఆయన్ని. ఏం మీరు ఇట్లా ఉన్నారు, వాళ్ళు జ్వాలాముఖి నిక్లేసి తెరమరసి మీరు రాకోకున్నారు, మీకు అసలు ఇష్టం ఉందా లేదంటే లేదు మహాస్వాములు బయట వద్దంటున్నాను, నేను మాత్రం ఇంట్రెస్ట్ ఉంది నాకు, కాకపోతే నా ఉద్యోగ రీత్యా నేను ముందు గదలు లేకపోతే చెప్పాడు పాప ఆయన. ఆ విషయం మన ఏదో ఇంటర్వ్యూలో కూడా అనంతపురంకి వచ్చినప్పుడు చెప్పాడు ఆయన. ఆ విషయం వరకు నగ్నం వరకు ఆయన మంచి కవి, గొప్ప కవి. రైగల చరబండరాజు జానపద ధోరణిలో రాశాడు. నేను జానపద ధోరణి రాసి చాలామంది పాటలు పాడారు. అది చాలామంది ముందుకెళ్తాం. అది కూడా కేవీ రమణారెడ్డి గారికి ఇష్టం లేదు జానపద ధోరణిలో రాయడం. జానపద సాహిత్యంలో ఏమూడదని రాశాడు. కేవీ రమణారెడ్డి మామూలుగా ఎలా ఉండేవాడు అప్పట్లో? మాతో బాగానే ఉండేవాడు, కాకపోతే ఆర్గనైజర్గా చాలా బాగా కష్టపడ్డాడు ఆయన. ఇందులో పెద్దది అయినా కదా ఉత్తరాలు గీతాలు రాయడము. ఆయన చాలా ఉత్తరాలు రాశాడు. ఉత్తరాలు రాస్తే ఇప్పుడు ఆ ఉత్తరాలు చూస్తే మీకు అర్థమవుతుంది అప్పుడు ఎక్కడ ఘర్షణ జరిగింది, ఎక్కడ విప్లవ సంఘంలో ఘర్షణ జరిగింది అనేది. అని కూడా ఈ విషయాన్ని రంగనాయకమ్మ లేవదీసింది ఈ ప్రశ్న. ఇప్పుడు మీరు లేవదీసిన ప్రశ్న మీకంటే ముందు రంగనాయకమ్మ ఆంధ్రజ్యోతిలో ఆంధ్రప్రదేశ్లో లేవదీసింది. అసలు విప్లవ సంఘానికి దిగంబరులకు ఏం సంబంధం, ఎట్లా ఏర్పాటు చేస్తారో అని ఆమె ప్రశ్న వేసింది. దాన్ని జవాబు రాద్దాం కానీ జవాబు రాసినా ఈ ఆంధ్రజ్యోతిలో వేస్తారని గ్యారంటీగా మానేశాను. అన్న ఇప్పుడు విప్లవ రచయితల సంఘము ఆ రోజుల్లోన చాలా సంచలనం సృష్టించింది. శ్రీశ్రీ విప్లవ రచయితల సంఘానికి మరి అధ్యక్షునిగా ఉన్నారు. ఆయన యొక్క ప్రభావము విప్లవ రచయితల సంఘం పైన ఎలా ఉండేది? ఆయన ప్రభావం అంటే తిరుపతిలో మేము ఇంటర్వ్యూ చేసేవాడు 69లోనే చెప్పాము ఆయనకి. ఎందుకంటే ఆయన ప్రతిసారి పిలుచుకొని వాళ్ళు పొందంగా అది కనుక్కున్నాడు. కనుక్కొని ఏమన్నాడు, ఇదివరకు సాహిత్యాన్ని నేను నడిపాను, ఇప్పటి నుంచి విప్లవ తరం వ్యక్తులు నన్నే నడుపుతారని చెప్పాడు ఆయన. ఆ మాట మాతో 69లో చెప్పాడు ఆయన. 69లో ఆయన దగ్గర ఇంటర్వ్యూ కూడా చేశాం. ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాం. కాబట్టి ఆయన్ని కొన్ని విమర్శ కూడా చేశాను. అది వీళ్ళు ఏమన్నా అనుకున్నాను నేను. కానీ అప్పుడు స్టూడెంట్నే. ఆయన ఏం రాశాడంటే కర్నూలే రాజధాని కావడం అది తథ్యం, మరనాడే కాంగ్రెస్ పోవడం అది తథ్యం అని రాశాడు. అది ఎందుకు రాశారు అలా మీరు? కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు తరిమల నాగిరెడ్డి అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసింది. 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. విజయవాడ రాజధాని కావాలని చెప్పేసి వాళ్ళు తీర్మానం చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసి పంపిస్తారు. మీరు కర్నూలు రాజధాని లిమురుకు రాస్తే ఎట్లా మీరు లైఫ్ కోసం అని చెప్పి దానికి ఒప్పుకున్నాడు. తప్పని ఒప్పుకున్నాడు ఆయన. కర్నూలు రాజధానితో ఏం పని, విజయవాడ నీరుండే ప్రాంతము, నీటి వనరు ఉంది, కాస్త కోస్త ధనవంతులు ఉన్నారు, ధనిక వరకు ఉంది. అప్పటికే అమెరికాకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. విజయవాడ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది, మధ్య ప్రాంతం అది. కాబట్టి విజయవాడ రాజధాని కావడం సరైనటువంటిది అని కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం అంతా చేశారు. అది కావాలని చెప్పేసి కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం పెరుగుతుందనే ఉద్దేశంతోనూ
ఎవరు నీలం సంజీవుడు ఏం చేశాడు, బలం తక్కువ ఆయనకి, 42 మందే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 44 మంది కమ్యూనిస్టులు ఉన్నారు. ఏం చేశాడు ఇప్పుడు, ఆయన కలుపుకున్నారు ఎవరిని, తంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన ఇప్పుడు డివైడ్ అయినాడు. మళ్ళీ ఎన్జీ రంగా సపరేట్ పార్టీ పెట్టింటే ఆయన కూడా కలుపుకున్నాడు. ఆ ముగ్గురు కలుపుకొని వర్గ దృష్టి రీత్యా వాళ్ళది మెజారిటీ అయింది. కమ్యూనిస్టు దృక్పథానికి వీళ్ళు ముగ్గురు వ్యతిరేకమే. అట్లా కర్నూలు రాజధాని, విజయవాడ పొందకూడదు అంతే. కర్నూలు రాజధాని చేయాలని ఎందుకంటే కమ్యూనిస్టులు చెప్పిన ప్రకారం విజయవాడ ఉండకూడదని, అదొక వ్యతిరేకత. ఇంకా నీలం సంజయుడి ప్రత్యేకంగా వ్యతిరేకత అంటే కమ్మ వ్యతిరేకత. కమ్మ వాళ్ళది డామినేషన్ అవుతుంది విజయవాడలోని, కాబట్టి కమ్మ వ్యతిరేకత ఒకటి, కమ్యూనిస్ట్ వ్యతిరేకత ఒకటి, ఈ రెండు కలిపి నీలం సంజయుడు కర్నూలు కోరుకున్నాడు. చివరి గుడారాల్లో కాపురాలు చేశారు. ఎప్పుడైతే బురుగుల రామకృష్ణారావు గారు లెటర్ రాశారో, తెలంగాణ చాలా ఆర్థిక పరిస్థితులు చితికిపోయింది, ఇక్కడ చాలామందికి చాలా అనారోగ్య స్థితిలో కూడా ఉన్నారు, ఇది విప్లవాలు ఉద్యమాలు చేసినటువంటి ప్రాంతం ఇది, కానీ మీరు ఎట్లయినా దయచేసి దీన్ని కలుపుకోండి, సీమాంధ్రలే కలుపుకోండి అని బురుగుల రామకృష్ణారావు అభ్యర్థన చేసిన తర్వాతనే కలుపుకోవడం దాన్ని, సీమాంధ్ర తెలంగాణలో కలుపుకోవడం. ఆ కలుపుకునేప్పుడు ఏం చేస్తారు, ఈ పెద్ద మనుషులంతా కలిసి ఒక ఉడంబడి కుదుర్చుకున్నారు. శ్రీబాగ్ ఉడంబడి, శ్రీబాగ్ వాళ్ళ ఇంట్లో, ఆంధ్రపత్రిక కాశీనాథ రాజేశ్వరరావు గారి ఇల్లు అనుకుంటుంది, అక్కడ వీళ్ళంతా కలిసి కూర్చొని ఉడంబడి చేసుకున్నారు. రాయలసీమకి అది ఉండాలా, దానికి అది ఉండాలి, దీనికి ఉండాలి. అప్పుడే రాజధాని పరిస్థితి మారిపోవడం, కర్నూలు రాజధాని ఉండము, ఈ నీటి వనరులు గీటి వనరులు వీటన్నిటి గురించి రాసుకున్నారు. 200 టీఎంసీ నీళ్ళు రాయలసీమకు ఉండాలనుకున్నారు. అనుకుంటే తెచ్చేది ఎవరు, అక్కడి నుంచి వచ్చేది ఎట్లా, ఇక్కడికి తెచ్చేందుకు అవకాశం లేదు కాబట్టి ఆంధ్రలో వాడుకున్నారు నీటిని. ఆ రకంగా నీటి వనరులు కూడా అక్కడ ఏర్పడింది, పంటలు కూడా బాగా పండే అభివృద్ధి దశలో ఉంది. ఇక్కడ రాజధాని ఏం లేకపోతే హైదరాబాద్కి వెళ్ళిపోయారు. అప్పటికి హైదరాబాద్ పెట్టుకొని ఇంకా మనకు కర్నూలు అవసరం లేదనుకొని హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత ఇంకా నిజాం స్టేట్నే రాజధానిగా చేసుకొని జరిగింది. ఇక అప్పటికి అంతవరకు బాగా ఉన్నవాళ్ళు 69లో ఏం చేస్తారు, వీళ్ళు ముఖ్యమంత్రులు కావాలని కోరుకునేటువంటి వ్యక్తులంతా కలిసి తెలంగాణ ఉద్యమంలో ఎదిశాయి. వాళ్ళకు ఒక పాయింట్ ఏం చెక్కిందంటే, ఎప్పుడైనా డీమెర్జ్ కావచ్చని. ఇప్పుడు మెర్జ్ అయింది తెలంగాణ, అవసరం లేకపోతే డీమెర్జ్ కావచ్చని. కానీ ప్రజలు కోరలే డీమెర్జ్ కావాలని, నాయకులు కోరినారు. కొన్ని మరి చెన్నారెడ్డి లాంటి వాళ్ళంతా ఉద్యమంలో ఎదిసి తెలంగాణని సపరేట్ చేయాలమ్మా అనేది, ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలి మేము. ఆయన ఉద్దేశంతో అలా చేశాడు. అప్పట్లో మామూలుగా అంటే మనం సాహిత్యం వైపు వస్తే రాయలసీమలో ఎక్కువ విమర్శకులు ఉన్నారు. ముఖ్యంగా కట్టమంచి రామలింగారెడ్డి, రాచమల్లు రారాను, రాచమల్లు రామచంద్రారెడ్డి ఈ విప్లవ రచయితల సంఘం పట్ల ఎలా ఉండేవారు? ఆయన వ్యతిరేకించాడు. నాకు ఉత్తరం రాశాడు, లెటర్ రాశాడు కదా. ఆ ఉత్తరం కూడా వార్తాపత్రికలో ప్రింట్ అయింది. వార్తాపత్రికలో టంకసాల అశోక్ ఎడిటర్గా ఉన్నప్పుడు నాకు వచ్చిన ఉత్తరాలు 33 ఉత్తరాలు ప్రింట్ చేశాడు దాంట్లో. ఆ ఉత్తరాల ద్వారా తెలుస్తుంది మనకు సంస్థలు ఎట్లా ఏర్పడినాయి, ఏమేమి కార్యక్రమం జరిగిందని తెలుస్తుంది. వ్యతిరేకించాడు. అంటే కేవీ రమణారెడ్డి దీంట్లో ఉన్నాడని అట్లా ఏమన్నా ఆయన లేదు, అట్లేదు, ఆ ఉద్దేశం ఏం లేదానికి. ఆయన కొంచెం సీరియస్ మనిషి, కాకపోతే ఆయనకి ఏమిటి అంటే దిగంబర్ కోళ్ళ పట్ల వ్యతిరేకత, తర్వాత దళాలే కదా, దళ పద్ధతులే కదా ఇది, ఇవి ఎట్లా విప్లవం అవుతుంది ప్రజలు లేకుండా అని ఆ పద్ధతిలో ఉండేది. కానీ ఇప్పుడు ప్రజలు ఉన్నారు, అప్పటికి ప్రజలు ఉన్నారు, పెద్ద పెద్ద నాయకులంతా అంతా ఉన్నారు. తర్వాత ప్రజలు లేకుండా పోయారు, ఇప్పుడు దళాలు మాత్రం మిగిలినాయి, అందువల్ల వీక్ అయిపోయింది అంతే. అంటే ఇప్పుడు నక్సల్బరీ ఉద్యమం దాని యొక్క ప్రభావంతో అప్పుడు ఉండింది, ఇప్పుడు పోయింది. అప్పట్లో ఎక్కువ ఇప్పుడు ఒక పత్రిక కూడా వచ్చేది కదా విప్లవ రచయితల పత్రిక, ఎరుపు వచ్చేది. అరుణతారు ఇప్పటికి కంటిన్యూగా వస్తుంది, అరుణతారు వస్తుంది, బాగా రాస్తున్నారు అంతా. తర్వాత వచ్చిన తరం కూడా బాగా రాటదేలారు, అరుణతారులో బాగా రచనలు రాస్తున్నారు. విరుసం ఆర్గాని ఇది ఈ పత్రిక ఒకటి నడుపుతున్నారు. మంచి మంచి పుస్తకాలు, అనువాదాలు చాలా చేశారని. అంటే అప్పుడు ఆ అన్నతాలు చదవడము యూనివర్సిటీల్లోని చాలా మంది నక్సలైట్లుగా మారినటువంటి వాళ్ళు విద్యార్థుల్లోగా విప్లవ రచయితల యొక్క సంఘం యొక్క ప్రభావం. అంటే అప్పుడు ఎరుపని పత్రిక పెట్టాం, ఎరుపని పత్రిక విరుస్తరం సావనీరు వచ్చాడు, సృజన పత్రిక వచ్చేది. సృజన పత్రిక వరవరావు చాలా కృషి చేశాడు. సృజన పత్రిక వల్ల చాలామంది సాహిత్యంలోకి వచ్చారు, వరవరావు ప్రభావంతో చాలామంది వచ్చేసారు. అప్పుడు వరంగల్ విద్యార్థులు, విశాఖపట్నం విద్యార్థులు, తిరుపతి విద్యార్థులు. అంటే మీరు విప్లవ రచయితల సంఘము కమ్యూనిస్ట్ ఉద్యమాలకు కానీ లెఫ్టిస్ట్ ఉద్యమాలు ఏదైనా సరే ఉద్యమాలకు, తెలంగాణ ఉద్యమాలకు, రైతాంగ పోరాటం, ఇవన్నిటికీ కూడా సాహిత్యోద్యమాలకు విప్లవ రచయితల సంఘం యొక్క సాహిత్యం బాగా తోడ్పడిందని భావిస్తున్నారా మీరు? తోడ్పడింది, బాగా తోడ్పడింది. తర్వాత భావజాలం తెలుస్తుంది, విషయం తెలియాలి కదా, పబ్లిక్ విషయం తెలియాలి. ఇప్పుడు ఎక్కడో మూలలో ఏదో జరుగుతుంది గిరిజన ప్రాంతాల్లో, తెలియదు పబ్లిక్ తెలుస్తుంది. ఇప్పుడు ఒక పిల్లోడు ఎవడో మురళీ నాయక్ అనే వ్యక్తి చిన్న ఉద్యోగి చనిపోతే ఎంతమంది హడావుడి చేశారు, వానికి ఎంత పేరు వచ్చింది. అదే ఒక బ్రహ్మాండమైనటువంటి నక్సలైట్ని కాల్చి చెప్తే బయట స్పందన లేదు, ప్రజాస్పందన లేకపోతే ఏది జరగదు. ఆ రోజుల్లో కొండపల్లి సీతారామ కానీ ఆయన శివసాగర్ సత్యమూర్తి వీళ్ళు సమాంతరమైన ప్రభుత్వాన్ని కూడా నడిపారు. లేదు, కొండపల్లి సీతారామయ్య కూడా తర్వాత గ్రహించుకోవడం, మేమంతా విమర్శలు చేసేసరికి ఆయనతో కలిసి మాట్లాడాను. ఆయన పీపుల్స్ ఫోరం పెట్టి ప్రజా సంఘాలు వచ్చినాయి, కానీ ప్రజా సంఘాలు మేము పెట్టాం కదా, అప్పుడు మీరు మధుసూనరావు దగ్గర పోయి మళ్ళీ లెటర్ రాయించుకొచ్చారు, మళ్ళీ దింపారు నన్ను ఫీల్డ్లోకి. ఉద్యోగులు చేస్తే ఫీల్డ్లోకి దింపారు. దింపేది కాకుండా ఇంటి ముందు ధర్నా కూడా చేశారు.
చేపల బండి అయినా ఎమ్మెల్యే పార్టీ నాయకుడు అయినా బట్టమ్మలు అయినా రైతుల సంఘం అధ్యక్షుడు ఉండేవాడు. మధుసూదన్ లెటర్ రాస్తే నేను కాదన్నాను. ఇంకా అప్పుడు పార్టీలకు పోకూడదని, తెలుగుదేశం పార్టీ కానీ ఇంకో దాంట్లో పోకూడదని వేసింది. వాళ్ళు చేశారు పని, సరే చేసాము. అప్పుడు నాకు ఒక 3 వ్యక్తులు తీసుకొచ్చారు. ఎవరు పరిటాల రవీంద్రని, గాది ఇన్నాయిరెడ్డి, తరుగుడు ప్రభాకర్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాళ్ళు రక్షణ కలిగారని, వాళ్ళ చుట్టూ రక్షాకవచం ఉండాలని. ఇప్పుడు వాళ్ళ భయం ఉంది కదా అక్కడంతా, ఆ విషయం చుట్టూ రక్షాకవచం ఉండదు తీసుకొచ్చారు వాళ్ళతో. అప్పుడు ఇంకా నాకు ఇంకా తప్పలేదు, మళ్ళీ రావడం. ఏపీసీఎల్సీని ఏర్పాటు చేయలేం. శేషయ్యని అధ్యక్షునిగా పెట్టి, గురుప్రసాద్ కార్యదర్శి పెట్టి ఏపీసీఎల్సీని ఒకటి ఏర్పాటు చేశాను. ఇంకా మిగతా సంఘాలను కొంచెం చేసేసి అన్నట్టు గుంటకల్లో మీటింగ్లు జరపడము, రాడికల్ విద్యార్థి సంఘం పెట్టడము. రాడికల్ విద్యార్థి సంఘానికి ఒక నాయకుడు కావాలి. అప్పుడు వీడు తగురు ప్రభాకర్ పెడితే సరిపోతుంది. ఒకటే సీట్ వెళ్ళే కాలేజ్ ప్రిన్సిపల్ సీట్ ఇకపోతే తిరుపతికి వెళ్ళే వాని కోసము జిఎన్ రెడ్డిని కలిసి సూపర్ న్యూవేర్ పోస్ట్ తీసుకొచ్చి వాని కాలేజీ వచ్చాను నేను. అంటే ఈ పౌర హక్కుల సంఘం కూడా విప్లవ రచయితల సంఘం అనుబంధంగా వచ్చింది. అవును, అనుబంధంగా పౌర హక్కులు ఏర్పాటు చేసింది, శాఖను ఏర్పాటు చేసింది ఇక్కడ ఫస్ట్ మొదట్లో ఉండేదే. అది ఎలా ఉంది పౌర హక్కుల సంఘం అంటే, పత్తిపాటి వెంకటేశ్వర్లు, కన్నాభరామును, శ్రీశ్రీ అధ్యక్షుడుగా ఉండేవాళ్ళు. అప్పుడు తరిమలారెడ్డి గారు 1970 నుంచి 75 వచ్చేసరికి ఈ 3 సంవత్సరాలు ఉన్నారు కదా, జైలు నుంచి బయటకు వచ్చాయి. అప్పుడు నన్ను పిలిచాడు ఆయన, జనశక్తి పత్రిక సభ్యులుగా మీరు ఉండాలి, పని చేయాలని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేస్తే నేను జనశక్తి పత్రిక నడిపా 3 సంవత్సరాలు. ఆ సందర్భంలో ఆయన ఏం చెప్పాడంటే, మనం ఓపీడీఆర్ పెడదామన్నాడు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ పెడదామన్నాడు. అట్లా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ వ్యవస్థాపన చేస్తూ నేను దాంట్లో కార్యసభ్యులు సంవత్సరాలు నడిపామది కూడా. అట్లా జరిగింది. ఏపీసీఎల్సీ ఓపక్కుంది, ఓపీడీఆర్ ఓపక్కుంది. ఈ తర్వాత వచ్చిన వాళ్ళు ఏమని అంటే, ప్రతిష్ట కోసం వాడుకుంటున్నారు, లబ్ధ ప్రతిష్ట కోసం వాడుకుంటున్నారు సంస్థలన్నింటినీ. వాళ్ళు వ్యక్తిగతంగా లబ్ధాలు పెంచుకుంటున్నారు కానీ సమస్య ముందుకు పోవడం. అంటే ఈ విప్లవ రచయితల సంఘం కానీ అభ్యుదయ రచయితల సంఘంలో కానీ కొద్ది మంది వాళ్ళు మాత్రమే లబ్ధి పొందారు అనేటువంటి అది ఉంటుంది, అది జనరల్గా ఉంటుంది. దానిపైన నేనేం చేస్తానంటే 1972లో విఐపి మెంటాలిటీ అండ్ క్లాస్ సొసైటీ లింక్ పత్రిక అప్పుడు బాగా రచనలు వేసేది. లింక్ పత్రిక కోసం రాయాలని. ఆ లింక్ పత్రిక ఎట్లా అంటే లోన్లీ మ్యాన్ అని చెప్పేసి తరిమలారెడ్డి బొమ్మ వేసేసారు ముఖ్యతనుడు. ఆ సందర్భంలో నేనేం రాసంటే విఐపి మెంటాలిటీ అండ్ క్లాస్ సొసైటీ వ్యాసం రాసింటే దాన్ని తమిళనాడు వద్దన్నాడు. అది మాకందరికి వస్తుంది, మేమంతా విఐపీలు అవుతాము, అది వద్దన్నాడు ఆయన. అంటే మానేశాను దాన్ని, ఇంతకు ప్రింట్ చేయలేదు దాన్ని. అంటే ఈ విప్లవ రచయితల సంఘం కోసము మీరు ఒక రకంగా చెప్పాలంటే మీ జీవితాన్ని అంకితం చేసి, దానికి అంకితం చేసి, చాలా డెడికేటెడ్ పర్సన్ మీరు. ఆ రోజుల్లో వాయిదా వేసుకున్నాం కదా, పెళ్లి వాయిదా వేసుకొని, ఉద్యోగం వాయిదా వేసుకొని, తర్వాత ఏదో చిన్న ఉద్యోగం చేరాం, పెద్ద పెద్ద ఉద్యోగాలు వదులుకొని. ఆ రోజుల్లో మంచి ఉద్యోగాలు వచ్చాయి. అలాగే మీలాగే చాలా మంది యూనివర్సిటీలో విద్యార్థులు లైఫ్లో చాలా స్పైల్ చేసుకున్నారు. సిద్ధాంతం కోసం చేశారు, ఉద్యోగం అన్న. ఒకటే ఆ రోజుల్లో రైటర్స్ అంటే మీలాంటి వాళ్ళంతా ఆ రోజులు శ్రీశ్రీ ప్రభావం చేత కావచ్చు, ఇప్పుడు నేను మధుసూదన్ రావు, వీళ్ళంతా కూడా ఆ రోజు ఒక కమిట్మెంట్ ఉండేదాన్ని. ఎక్కువ పర్సెంటేజ్లో ఏ రచయితని తీసుకున్నా కూడా, అంటే ఒక్కొక్క కొద్ది భావజాలంలో తేడా ఉన్నప్పటికీ అందరూ కమిట్మెంట్ అనేటువంటి చాలా ఉండేది, అంటే ఒక నిబద్ధత. ఆ తర్వాత తదనంతర కాలంలో వచ్చినటువంటి వాళ్ళు ఏవో అవార్డులు, రివార్డులు, యూనివర్సిటీ పదవులు ఇవే ఉన్నాయి తప్ప, అంటే ఆ విప్లవ సంఘాన్ని కావచ్చు, లేదంటే లెఫ్టిస్ట్ పార్టీలను కావచ్చు, వాటి కొరకు మద్దతుదారులుగా ఉన్నట్టుగా, సానుభూతి పరులుగా ఉన్నట్టుగా ఉంటూ వీళ్ళు చాలా ప్రసిద్ధి పొందారు అప్పటికి. తర్వాత అంటే ఆ భావజాలాన్ని కూడా వదిలేశారు తర్వాత కాలం, వదిలేశారు. కానీ నటించారు, అంతే. హిపోక్రసీ, నటన చేస్తూ తమ వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరిచారు, కెరీరిస్టులుగా మారారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే అప్పుడు మీరంతా సోషలిస్టులుగా ఉన్నారు రచయితలంతా. ఆ రోజుల్లో విప్లవ రచయితల సంఘ నేపథ్యంలో వచ్చిన వాళ్ళు ఆ రోజుల్లో రచయితలంతా సోషలిస్టులు. ఇప్పుడు రచయితలంతా కెరీరిస్టులు. అంటే కమ్యూనిస్టులుగా ఉన్న వాళ్ళంటే తర్వాత కాలంలో క్యాపిటలిస్టులుగా మారిపోయినారు. కానీ అందరూ అనుకోకూడదు, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు పిల్లల సంఘంలోనూ బాగా జనసాహిత్య కూడా రచనలు బాగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొత్త తరం వ్యక్తులు బాగా రాస్తున్నారు. పిల్లల సంఘం అరుణతార పత్రికలో నేను తెప్పిస్తున్న బాగా రాస్తున్నారు వాళ్ళు. జనసాహిత్య పత్రిక కూడా ప్రజాసాహిత్య పత్రిక నడుస్తున్నారు, దాంట్లో కూడా రాస్తున్నారు, బాగా రాస్తున్నారు. ఇప్పుడు జనసాహితీ తర్వాత ప్రజాశక్తి వాళ్ళు వేస్తున్నటువంటి ఈ పత్రికల్లో అంటే కొంతవరకు ఇప్పటికీ ఉన్నారు, కాకపోతే సంఖ్య తగ్గిపోయింది, తగ్గినట్టుంది. దానికంటే సంఖ్య కంటే రాసేవాళ్ళ కంటే పాఠకులు తగ్గిపోయినారు. రాసేవాళ్ళు ఎక్కువ, పాఠకులు తగ్గినారు. అవును, పాఠకులు తగ్గినారు. ఇప్పుడు గ్లోబలైజేషన్, ఈ సోషల్ మీడియా రావడం ఇవన్నీ అనేక కారణాలు కావచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం ఆలోచిస్తే ఆ రోజుల్లో అంటే ఒక ఉద్యమాలకు మరి ఊపందించినటువంటి సాహిత్యం ఈ రోజు మళ్ళీ ఆ సాహిత్యం ఉద్యమాలు సృష్టించే కాలం పోయింది. కవిత్వం ఉద్యమాలు సృష్టించే గద్దర్ని పిలిచాం కదా, గద్దర్ని పిలిచి ఎక్కడ చూసినా కూడా విపరీతంగా అన్ని చోట్ల పిలిచాం గద్దర్ని. అన్ని చోట్ల ప్రతి చోటుకు కవిత్వోద్యమం కానీ, గద్దర్ యొక్క ఈ ఉద్యమం కానీ, ప్రజా ఉద్యమం కానీ
అంటే ఒక వ్యక్తులు ఒక వ్యవస్థలుగా ఆ రోజులు మారిపోయి ప్రభావితం చేసిన వ్యవస్థలు ప్రభావితం చేశారు. అటువంటి వ్యక్తులు ఇప్పుడు లేకపోవడము, యూనివర్సిటీల్లో కూడా విద్యార్థి సంఘాలు ఆ రోజుల్లో మాత్రం ఇప్పుడు లేదు, అన్ని ప్రైవేటైజేషన్ కావడం వల్ల, లేకపోవడం వల్ల ఒక అంటే చైతన్యం తగ్గిపోయింది. ప్రజలను చైతన్యం చేసేటువంటి సృజన శక్తులు అన్నీ కూడా ఇవాళ నిర్వీర్యమైపోతున్నాయి. ఒక్కటొకటి అంతేకాకుండా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా నిర్బంధాలు పెరిగిపోయి నక్సలైట్స్ ఉద్యమం కానీ మావోయిస్టుల ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా పోతూ ఉన్నాయి. దీనికంతా కారణాలు ఏమని మీరు అనుకుంటున్నారు? అంటే మావోయిస్ట్ అని పేరు పెట్టడమే తప్పది. ఎందుకు పెట్టకూడదంటే మావో గొప్ప ఆలోచనాపరుడు, అది ప్రజలకు అర్థం కాదు కదా. కాబట్టి మార్క్సిజమే మొట్టమొదటి విప్లవ సంఘం ప్రణాళిక రాసిందే మార్క్సిజమే ధ్యేయంగానే, మిగతా ఏమి లేవు. తర్వాత మార్క్సిజం లెనినిజం మావోయిజం అని అన్నారు, అది మంచిదే. కాకపోతే ఏమైందంటే అది రాజకీయ నినాదం అయిపోయింది. తరిమలారెడ్డి మార్క్సిజం లెనిజం మావోయిజం అన్నాడు, చంద్రపల్లారెడ్డి గుర్రగము మార్క్సిజం లెనిజం మావోయిజం అన్నారు, చాలా మంది వరకు మార్క్సిజం లెనిజం మావోయిజం అన్నారు. తర్వాత మా ఎంసీసీతో కలిసి మావోయిస్టు అనే పార్టీ పేరే మార్చారు. సిపిఐఎంఎల్ పీపుల్స్ పార్టీ అప్పుడు కొంచెం ఒక రకంగా సానుకూలత ఉండేది ప్రజల్లో, కొండపల్లి సీతారాం పటేల్ పడి కొంత సానుభూతి ఉండేది. అది లేకోకుండా చేసుకుని మావోయిస్ట్ అని పేరు కొంత సానుభూతి తగ్గిపోయింది. దానికి తగ్గట్టుగా ఒక రెట్టమొత్తం అంటమే ఆ రకంగా గుడ్డిగా పోవడం అంటాం. వ్యూహం ఎత్తుగడ్డలు ఉండాల, వ్యూహం ఎత్తుగడ్డ లేకపోతే ఇప్పుడు ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం పైన పరిపాలన చేసేటప్పటికి వాడు ఏమాత్రం నీకు చలనం లేదు. నేను చర్చలు జరిపాయంటే చర్చలు కూడా జరపడాడు, నేను చంపేస్తానంటాడు. అటువంటి పరిస్థితుల్లో నువ్వేం చేయాలంటే చెప్పాలి వాడికి, మేము ఆయుధాలు వదిలినాము, సాయుధ పోరాటాన్ని ఇప్పుడు మానుకుంటున్నాము అని ఒక వ్యూహరీత్యా ఎత్తుగడ్డ చెప్పాలి. అంటే ఇప్పుడు ఆ రోజుల్లో అంటే ఇంకొక విషయానికి వస్తే మీరు సీసీతో చాలా అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి విమర్శ సీసీ పైన ఏంటంటే ఆయన వర్గ దృక్పథంతోనే రాశాడు తప్ప, అసలు నేను కూడా ప్రశ్నించాను, మన శివసాగర్ గారిని ఇంటర్వ్యూ చేశాను, ఆయన కూడా అడిగాను. శ్రీ చాలా వీరాభిమానం కదా ఆయన. మరి మీరు శ్రీశ్రీను మరి అస్తిత్వ ఉద్యమాలు అప్పుడు లేవు, అయినప్పటికీ దళితుల గురించి బహుజనుల గురించి కూడా ఏం రాయలేరు కదా శ్రీశ్రీ అని అంటే ఆయన కేవలం వర్గ దృక్పథంతోనే ఆలోచించారు అని అన్నారు. అయితే ఇప్పుడు మరి వర్గ దృక్పథాలు పోయినాయి, మార్క్సిజము లెఫ్ట్ అంటే లెఫ్టిస్ట్ రైటర్స్ కూడా ఇప్పుడు బుద్ధిజము అంబేద్కరిజము అనే ఇట్లా ఇజాలుగా మారిపోతూ వచ్చారు. లేదు, అది ఏమైతుందంటే వ్యక్తిగతమైన స్వార్థం లబ్ధప్రతిష్ఠ కోసం. ఇప్పుడు వాడు అంబేద్కరిజానికి జనం ఎక్కువైతారు, బహుజన అంటాడు. బహుజన అంటే అందరూ కలుస్తారు, వాళ్ళు మీటింగ్ 100 మంది వస్తారు, వాళ్ళు పుస్తకాలు 100 మంది కొంటారు. ఆ రకంగా వ్యక్తిగత లబ్ధప్రతిష్ఠ పాల్పడ్డారు. కానీ లాభాల కోసం అట్లా అంతే. అంబేద్కర్ని వాడుకోవడము, ఇంకోరిని వాడుకోవడం, బుద్ధుని వాడుకోవడము అంతపు. అంబేద్కర్ బుద్ధుని కంటే కూడా మార్క్సిజం చాలా గొప్పది, ముందుకు పోయింది. ఆ విషయంలో రంగనాయకమ్మ స్పష్టంగా రాసిందిగా, అంబేద్కర్ చాలడు, బుద్ధుడు చాలడు, మార్క్స్ కావాలని ఓ బుక్కే రాసింది. మరి ఇట్లా ఉంటాయి. అదే భారతదేశం లాంటి దేశాల్లో కుల వ్యవస్థను పట్టించుకోలేదు. అది కరెక్టే. కుల వ్యవస్థను పట్టించుకోవాల్సిన తప్పదు అది. కుల వ్యవస్థ ఎందుకంటే భారతదేశంలో అంబేద్కర్ ఫస్ట్ కనిపెట్టి ఆయన సామాజిక విప్లవకారణం ఒక రకంగా. అంబేద్కర్ లేకపోతే రాజ్యాంగంలో ఆ రకమైన పొందుపరిచే వాళ్ళు కూడా కాదు. అది అంబేద్కర్ చైర్మన్గా, కమిటీకి చైర్మన్గా ఉండడం వల్ల రాజ్యాంగ కమిటీకి చాలా ఉపయోగం జరిగింది. అప్పుడు మనమంతా శూద్రులతో దాంట్లో ఉండేవాళ్ళమే. ఏదో అంబేద్కర్ అంటే ఏదో మాల మాదిల కోసం చేశాడు కాదు, దళిత అందరికీ కావాల్సిన అంబేద్కర్ రాజ్యాంగంలోనే ఉంది. సప్రెస్డ్ డిప్రెస్డ్ కేటగిరీస్ వాళ్ళకు కూడా సమానమైన హక్కులు రావాలా, వాళ్ళు పైకి రావాలనే ఆలోచనతో ఆయన ఆ రోజు చేశారు. మరి ఆ విషయాన్ని అంటే ఈ కుల వ్యవస్థ ఇంత బలీయంగా ఉన్నటువంటి భారతదేశంలో ఆ కుల వ్యవస్థను గురించి విప్లవ సంఘాలు కానీ ఈ మార్క్సిస్టులు కానీ ఎందుకు పట్టించుకోలేదు? అట్లా అప్పుడు ఉద్యమ స్వభావం ఎట్లుందంటే పోరాటమే డైరెక్ట్గా ప్రత్యక్ష పోరాటం చేస్తూ రాజ్యాధికారం సంపాదించుకోవాలని. దాదాపు 10-20 సంవత్సరాలు విప్లవం వచ్చేయాలని కదా ఆ ఉద్దేశంతో చేసిండేది. అప్పుడు వర్గ దృష్టి అన్నారు. కానీ ఆ రోజు మన మార్క్స్ కూడా ఈయన మావో కూడా అన్నారు కదా, కుల వ్యవస్థ ఉన్నటువంటి భారతదేశం లాంటి దేశాల్లో విప్లవం రావాలంటే కష్టం అన్నాడు ఆయన. అనొచ్చు. కాకపోతే ఏమైందంటే విప్లవాలు ఎట్లా వస్తాయంటే ఇప్పుడు ప్రపంచ యుద్ధ కాలంలో వచ్చినాయి. మొట్టమొదటి ప్రపంచ యుద్ధ కాలంలో రష్యా, అప్పుడు ఏమి జార్జ్ చక్రవర్తికి అందరూ వ్యతిరేకమే, జాతీయత ఉంది అక్కడ. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో చైనాలో జపాన్ పట్ల వ్యతిరేకత ఉంది. జపాన్ సామ్రాజ్యం మధ్య వ్యతిరేకతతో ఇట్లా మావో 7 లెవెల్ చెప్పినా విన్నారు, కొమింటాంగ్ సైన్యాలు చెప్పినా విన్నారు. వాళ్ళు రెండు ప్రభుత్వాలకి వాళ్ళు అనుకూలంగానే ఉన్నారు. ఎందుకంటే జాతీయత అనేది ఉంది. మెయిన్ స్ట్రీమ్ ఏమంటే జాతీయవాదం. జపాన్ సామ్రాజ్యం మనం తరిమేళ్ళ చైనాకు స్వతంత్రం తీసుకునే వాళ్ళ తీసుకొచ్చేటప్పటికి ఏమైంది, వీళ్ళు బలమైన నాయకులు అయ్యారు. మావో షోవిన్లే బలమైన నాయకులే రాజ్యాధికారం లాక్కోగలిగారు. ఇండియాలో అట్లా కమ్యూనిస్ట్ పార్టీ బలంగా లేదు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా సమాంతరంగా నడిచినప్పుడు కూడా బలంగా లేదు. కాంగ్రెస్ చేతుల్లోకి రాజ్యాధికారం అయింది. అంటే తిరిగి ఏ వర్గం అయితే వద్దనుకున్నాం అదే వర్గం చేతుల్లోకి వెళ్ళిపోయారు. అక్కడ నష్టం జరిగాడు. చైనాకి భారతదేశం కూడా తేడా అదే.
అక్కడ డైరెక్ట్గా సోషల్ చేతుల్లోకి రాజ్యాధికారం ఇక్కడ రాలి. ఇప్పుడేం ప్రపంచ యుద్ధాలు లేవు. కాబట్టి కృత్రిమంగా యుద్ధం క్రియేట్ చేయాలని ఈ చాలామంది ఏం చేశారంటే వర్గశత్రు నిర్మూలన ఒక విధానం కనిపెట్టారు. అవును, చాలా మంది. వర్గశత్రు నిర్మూలన చేసిన తర్వాత వాడు ఇంట్లో ఉండకూడదు, ఇంకా బయటకు వెళ్ళాల్సింది, అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోవాల్సిందే. అవును. మరి బయట ఉంటే మళ్ళీ వాడు మాట ఇంటి ఉద్దేశంతో వర్గశత్రు నిర్మూలన విధానం కనిపెట్టేసి ఎక్కడో చోట ఏదైనా హింసా కార్యక్రమం చేయడము, అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడం. ఈ చార్మజందర్ భావజాలం కూడా బాగా జరిగింది అప్పట్లో. జరిగింది. కాకపోతే ఎవరి చారుమందరి భావజాలం అంతా కరెక్ట్ కాదు. అది వర్గశత్రంలో కొన్ని ప్రాంతాలు జరిగింది. ఇప్పుడు వెంకటాపురం అట్లా ఏరియా ఉంది, అక్కడ సహజ వర్గశత్రు నిర్మాణం జరిగింది. అవును. ఎలా ఎలా జరిగిందంటే ఆ చరిత్ర చాలా మంది తెలియదు. రామ్ సుబ్బారెడ్డి అని ఒక పెద్ద భూస్వామి ఉండేవాడు. అతను అందరినీ చుట్టుపక్కల పల్లెలకి వ్యతిరేకయ్యాడు. గ్రామ ప్రజలంతా మొత్తం వందలాది మంది ప్రజలు వ్యతిరేకించారు. అటువంటి పరిస్థితుల్లో వర్గశత్రం సక్సెస్ అవుతుంది. అక్కడ చేశారు, ఇక్కడ వర్గశత్రం చేశారు. రామ్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఏం చేశాడు, అతను గుర్రం మీద వస్తూ ఉంటే కట్ల మీద పల్లెల్లో మామూలుగా చెట్ల కింద కట్ల కింద కూర్చుంటారు. అంత టవాల్ భుజం మీద వేసుకుంటారు. ఆ వేసుకున్నప్పుడు ఏం చేస్తారు అందరూ, ఈయన గుర్రం మీద వచ్చేందుకు అంత లేచి నిలబడాల, తలకాయ నిలబడాల, భుజం మీద ఉండే టవాల్ సంకలేకి వచ్చేయాలి, తిరుగుకుంటూ వచ్చారు. ఇది కొద్ది కాలం జరిగిన తర్వాత ఏమైందంటే ఈ ఉరవకొండ ప్రాంతము కాస్త నాగరికత కలిగిన వ్యక్తి. ఇప్పుడు సరిపోటి రామప్పని వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్లి జరుగుతుంటే ఆ సందర్భంలో ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు కమ్మ వాళ్ళు అంతా పోయారు. ఉరవకొండ, బొమ్మనహాలు, బళ్ళారి ప్రాంతం వాళ్ళు పోయారు అక్కడికి. వాళ్ళు పోయి కట్ల మీద కూర్చున్నారు. ఇక్కడ రెడ్డి వచ్చి దిగ్గన పైకి లేస్తారు అంతా టవాల్ మీద తీసుకొని. అరే అతను తిరిగి వెళ్ళిపోయాడు. ఎవరు వాళ్ళు ఇట్లా అని బెర్రగా చూసాడంట, కట్ల మీద కూర్చున్నాడు. అంటే వాళ్ళు కొత్త వాళ్ళు పెళ్లికి వచ్చారంటే అరే ఊరికి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏడం బాయిలో పడి సావనరా, ఏం బతుకులరా మీవి, వాడు ఎవడో వస్తే మీరు టవాలు తీసుకుని కింద చేస్తారా, ఏం బతుకులు మీవని రెచ్చగొట్టినారు. దాంతో రామ్ సుబ్బారెడ్డి అనే వ్యక్తి మళ్ళీ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి గుర్రం మీద వచ్చేసరికి అప్పుడు ఏంటంటే గుర్రం కళ్ళెం పట్టుకొని సరిపోటు లక్ష్మణ్ కిందకి దింపేశాడు. బొంబాయి అంటే 6 అడుగుల మనిషి, ఆయనతో ఇంటర్వ్యూ చేశాను. సరిపోటు లక్ష్మణ బొంబాయితో కూడా ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళని కలిసి ఆయన 6 అడుగుల మనిషి ఎంత ఎత్తు అంతలా ఉంటాడు. ఆయన గుర్రం మీద కింద పడేశారు ఇద్దరు రామ్ సుబ్బారెడ్డిని. కింద పడేసి అప్పుడు వానికి అది అవమానం కింద జరిగింది. దాంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు కలిసి రాత్రి చంపేశారు రామ్ సుబ్బారెడ్డి. అది సహజ వర్గ శత్రు నిర్మూలన. అట్లా జరిగితే సహజ వర్గం శత్రు నిర్మూలన అప్పుడు చుట్టుపక్కల ప్రజలందరూ ఏకీభవించారు. చంపిన 45 అని కూడా చంపేశారు కదా. సరిపోటు లక్ష్మణ మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి పరిటాల శ్రీరాములు. ఇప్పుడు పరిటాల శ్రీరాములు అప్పట్లో వర్గ శత్రు నిర్మూలనలో ఆయన కూడా లేదు, అప్పటికి లేదు, అంతే అదేం లేదు. ఆయన కలిపారు అంతే. కమ్మవాళ్ళ వర్గం మధ్య కలిపారు పరిటాల శ్రీరాములని. బొమ్మయ్య, చెల్లి చెమ్మల ముత్యాల భూపోరాటం చేశారు. అది తర్వాత అప్పుడు ఇంకా చిన్న వయసు పరిటాల శ్రీరాములది. అప్పుడు 7 సంవత్సరాలు జైలు శిక్ష చేశారు రాజమండ్రి జైల్లో. సరిపోటు లక్ష్మణ, బొమ్మాయి వాళ్ళంతా ముత్యాలప్ప అంతా చేసి వచ్చారు. వాళ్ళు చేసేసి జైలు రాజమండ్రి జైలు వచ్చేసిన తర్వాత సరిపోటు లక్ష్మణ్ అక్కడ ఉంటే బాగలే ఉద్దేశంతో శ్రీరాములు ఆయన తమ్ముని కూడా వేశారా. ఆయన లక్ష్మణ్ అనే 40 ఎకరాల భూమిని 5 ఎకరాల సందాపి పెట్టి రిజిస్టర్ చేసి అక్కడ వెళ్ళిపోయాడు. పై బళ్ళారి సైడ్ చేరుకున్నాడు. ఊళ్ళో ఉండలేదు ఇంకా ఆయన. తర్వాత ఏమైపోయిందంటే ఎమ్మెల్యే పార్టీలు వచ్చిన తర్వాత పరిటాశ్రమంలో బాగా పైకి లేచాడు. ఆ చుట్టుపక్కల ప్రజలంతా ఆయన వీరాభిమానం చేశారు. జనంలో అంతా బ్రహ్మాండమైన ఇది చేసేటప్పటికి అప్పటికి ఆయన మీద చాలా కోపం వచ్చేస్తున్నారు. కోపం వచ్చేసి ఆయన విప్లవ సంఘంలోకి మా దగ్గరకు వచ్చాడు. 72లో మేము పుస్తకం అంతా వేసిన తర్వాత మీటింగ్కి వచ్చిపోయాడు సభలో. నాకు ఆ విషయం తెలియదు. జిల్లా కన్వీనర్గా నాదే కదా బాధ్యత. తర్వాత ఒకసారి అంతా కలిసాం. ఆయన, పెద్దారెడ్డి, ఇంకా కొంతమందిగా సింగమనగర్ అందరినీ కూడా కలిపి ఒక చోట కలిపి మీటింగ్ ఏర్పాటు చేసి అప్పుడు పరిటాశ్రమం కూడా విరసంలో చేరితే బాగుంటుంది. ఆయన కొంత రాశాడు. ఆయన పరిణామక్రమంలో దేవుడైన వ్యాసం రాశాడు, నాకు చూపించాడు. తర్వాత పరిటాశ్రమం పరిణామక్రమం దేవుడైన వ్యాసం రచయిత. మరి రాజమండ్రి జైలు ఉండే పద్యాలు రాశాడు ఆయన. రాజమండ్రి జైలు ఉండే సహజ వర్గ శత్రువుల గురించి పద్యాలు రాశాడు. అప్పటికే సహజ జై సీతారాము ఆయన బాగా కలిసి ఉండేవాళ్ళు. జై సీతారామ గురువు ఆయనకి. జై సీతారామ ఆయన గురువు. జై సీతారామ వచ్చాడు కానీ జై సీతారామ చేరలేదు, సంస్థలో చేరలేదు. పరిటాశ్రమం చేర్చాం విరసంలో. తర్వాత ఇంకా ఈయన ఏం చేస్తాడు, విప్లవ సంఘం 75లో చీలిపోయింది కదా. ఇప్పుడు పరిటాశ్రమంలో వీళ్ళంతా వర్గం ఒకటి అయిపోయింది, మేము సపరేట్ అయిపోయినాం. ఆ బలం తగ్గి అప్పుడాడ. తర్వాత ఇంకా నెక్స్ట్ ఏదో పెళ్ళికి పోతూ ఉంటే ఆ సందర్భంలో బస్సులో పోయి అందరూ కాల్చేస్తారు. రాజకీయ వైరుధ్యంతో కాల్చేస్తారు. అక్కడ భూస్వాముల దగ్గర చేస్తారు. ఆ దెబ్బతో ఇంకా అక్కడ ప్రాంతంలో ఎవరు లేకోకుండా ఉండి ఇంకా మిగతా వ్యక్తులు కూడా ఇక్కడ పంపించేశారు. గుంటకల్లు ఏరియా అంతా పంపించేశారు. ఇంకా ప్రాంతంలో ఎవరు తిరగలేరు. తర్వాత ఇంకా వరుసగా అంటే విప్లవ రచయితల సంఘము అప్పుడు పరిటాల శ్రీరాములు ఉన్నప్పుడు కొద్దిగా అనుబంధం ఉండేది. పరిటాశ్రమంలో సంస్థలు చేర్చారు కదా. సంస్థలు చేసి 72లో గుంటూరు పిలుచుకుపోయి పరిటాలరావు వచ్చిన తర్వాత ఆయన మార్గం వేరే. లేదు, పరిటాలరావు అంటే లేదు అప్పుడు. ఇంకా పరిటాలరావు చిన్నపిల్లోడు. హరిని ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చింది యాక్చువల్గా గాది ఇన్నారెడ్డి కోసం. ఈ విషయాన్ని కనుమకల చెన్నారెడ్డి కూతురు ఉమాదేవి ఐ డ్రీమ్ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పింది. ఇన్నారెడ్డిని చంపాలని చేస్తూ వచ్చారు పోలీసులు. హరిగా ఆయన శ్రీరాముల కొడుకు సంబంధం లేదు అంటే ఆవిడ ఏదో
ఆయనకి ఏటుబడి ఏం చనిపోయాడు, ఈయన తప్పించుకోండి అని చెప్పేసింది. తప్పించుకొని మా దగ్గరకు వచ్చేసాడు, గుంటకాలకు వచ్చి పిలుచుకొచ్చేసాడు. వీళ్ళనాడు ఉంటే ఉంది ఉద్దేశంతో. అట్లా గాదేన్ నాయుడు కూడా మారు పేరు హర్యానా పేరుతో అక్కడ జీవించాడు. తర్వాత ఆయన చాలా గొప్ప లీడర్ అయ్యాడు పాపము. ఇప్పుడు అనాథాశ్రమం చేసి 700 మంది అనాథ శిశువులను పోషిస్తున్నాడు. బయట ప్రజా జీవితంలో కలిస్తే వీళ్ళు చాలా పనులు చేయగలరు. ఒకే రోజు ఉంటే ఒకే రోజు చనిపోతారు అంతే. ఆ ప్రయోజనం అదే ఎగ్జాంపుల్ చెప్పింది నేను మిగతా వాళ్ళు కూడా. గాదేన్ నాయుడు చూసి నేర్చుకోండి జనజీవనం ఎట్లా జీవించాలి. అనేక మంది డిగ్రీలాగా చదివించాడు. ఆశ్రమం ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కూడా పెట్టాడు. రేగడి కొత్తూరు నేను కూడా పోయి ఇచ్చానికి మళ్ళీ ఒకసారి ఏదో వరవరం పిలిచాడు, ఆయన కూడా పోయి ఇచ్చాడు. చెప్పండి, ఇప్పుడు అప్పట్లో శ్రీశ్రీతో మీకు అనుబంధం బాగుంది కదా? అవును, శ్రీశ్రీ అంత డేర్నెస్గా రాసేవాడు కదా. శ్రీశ్రీ రాశాడు. శ్రీశ్రీను రాజకీయాల మీద కూడా, రాజకీయాల మీద అప్పుడు ముఖ్యమంత్రుల మీద కూడా రాసేవాడు. డేర్నెస్గా రాశాడు. అప్పుడు గుండ్రాలు విసిరి రాయలసీమలో అని రాశాడు. రాయలసీమలో అంటే పూర్వ సీమ అన్నాడు అంతే. సీమ అంటే దేశం అని అంతే, అదే రాష్ట్రం అంతే. రాయలసీమ కాదు కాదు కాదు. గుండాలు గండ్రాలు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అన్నందుకు అని రాశాడు. అంటే సీమ, నేను సీమ అనుకున్నా. కాదు కాక క్షేమం అవిభాజ్యం అన్నందుకు గుండాలు గండ్రాలు విసిరే సీమలో అంటే ప్రదేశం అని అంతే. జలగా వెంగళరావు అప్పుడు నక్సలైట్లు ఎక్కువ చంపించినప్పుడు కూడా ఆయన మీద రాశాడు. ఊరోరి వెంగళప్పి కానీ రాశాడు అయినప్పుడు. రాసేవన్నీ కలపత్రసి అంతా ప్రచారం చేస్తాం. జలగమంగా ఖమ్మంలో జలగమంగారావు ఇంటి ముందరే జెండాలు పట్టుకుని ఊరేగి చేసింది అప్పుడు. అంటే ముఖ్యమంత్రుల్ని, అంటే సంఖ్య తక్కువైనా కూడా అప్పుడు ముఖ్యమంత్రులను ఎదిరించిన రైటర్స్ ఉన్నారు. ఎదిరించేది కాదు, ఇప్పుడు చాలా మంది సంఖ్య ఎక్కువ. అంతా అప్పుడు పెద్ద పెద్ద శ్రీశ్రీ ఉన్నాడు, రాజకొండ విశ్వశాస్త్రి, కాళీపట్నం రామారావు. ఎందుకు కలుపుకున్నామంటే దానికి ఒక సాహిత్య వాతావరణం తీసుకురావాలని. వీళ్ళు రాజకీయ వాతావరణం తీసుకురావాలని చాలా మంది గ్రూప్ వాళ్ళు. సాహిత్య వాతావరణం తీసుకురావాలి నా అలాంటి వాళ్ళ తాపత్రయం. నేను కానీ జ్వాలం కానీ నిఖిలేశ్వరం మా తాపత్రయం. ప్రజల చైతన్యం తీసుకురావాలి. ఇంకా మధుసూదన్ రావు అటు ఇటు ఉంటాడు. కానీ మధుసూదన్ రావు ఒకసారి ఏం చేశారు 1974లో కర్నూలులో. నేను మధుసూదన్ రావు పాత్ర ఏమిటి విప్లవ రచయితల సంఘంలో? తిరుపతి మధుసూదన్ రావు మెయిన్ అయినా. ఇప్పుడు ఆయన మాకు గైడెన్స్ ఇచ్చిన దానికి విప్లవ సంఘం ఏర్పాటు అయింది. అట్లా తిరుపతి మధుసూదన్ రావు గైడెన్స్తోన మేము ఈ రంగంలోకి వచ్చాం. తర్వాత ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చేవాడు మాకు. ఆయన ఉత్తరాలు కూడా రాసేవాడు. ఆయన చేరలే అప్పటికే. 72లో గుంటూరు సభలో చేరాడు ఆయన. తర్వాత కార్యదర్శి కూడా అయ్యాడు. అరుణ్ పత్రిక సంపాదకుడు అయ్యాడు. మంచి ఆలోచన పరుడు, మేధావి, ఎవరినైనా కూడా కన్విన్స్ చేయగలడు ఆయన. ఆయన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అప్పుడు రాశారు అరుణతారులో విప్లవ సంఘం నిర్మాత నేను మధుసూదన్ నిర్మాత అంటే ఆటోమేటిక్గా నేను అతుల నరసింహారావు వచ్చేస్తుంది అట్లా. అంతేగాని దిగంబర్ కోళ్ళు కాదు అప్పటికే, మిగతా వాళ్ళు ఎవరు కాదు. దిగంబర్ కావాలి వీళ్ళంతా తర్వాత వచ్చిన వాళ్ళు. తర్వాత ఏం కాదు, వాళ్ళ పేరు వాళ్ళదే, స్థాపన చేసినంత వాళ్ళే చేశారు. జ్వాలాముఖి ప్రధాన పాత్ర టెక్నికల్గా. కానీ దానికి ముందు ఆలోచన విధానం మాత్రం, ఆలోచన విధానము, దాని విధానము, మనుషులను కలపడము ఇదంతా మధుసూదన్ భూమని అంత లేదు, భూమని అంత లోతుగా దిగలేదు. ఉన్నాడు మా జతలో ఉన్నాడు, లోతుగా దిగలేదు. కాకపోతే అతను కొంచెము లౌక్యం తెలిసినాడు కాబట్టి తాను తన భార్య ఉద్యోగాలు బాగా సంపాదించుకున్నారు. అది ఇప్పుడు అమెరికాలో పూర్తి స్థాయిలో దిగిందంటే రంగంలో నేనే అంటే కమిటెడ్గా దిగా. అంటే దానికి కారణం శ్రీశ్రీ ప్రభావం అనుకుంటా. శ్రీశ్రీ ప్రభావం మీద మధుసూదన్ రావు ప్రభావం, శ్రీశ్రీ ప్రభావం. తర్వాత నాకు స్వతంత్రంగా ఉండడం. ఎందుకంటే ఇప్పుడు పల్లెల్లో అంతా గ్రామాల్లో అంతా సమస్యలు చూస్తుంటాం కదా ప్రజలందరూ. ఈ పరిస్థితులు ఎప్పుడు పడాలని ఆ వస్తువుని దాంట్లో ఇప్పుడు జీతగాళ్ళ మీద వాళ్ళ మీద రాశాను కదా, ఓరన్న జీతగాడు అని చెప్పేసి ఇవన్నీ పోయిమ్స్ తెన రాశాను కదండి. అవన్నీ కొంతమంది పాడారు అక్కడంతా. రాయడం అవన్నీ రాసుకుంటూ వచ్చేసాము. అప్పుడు ప్రజానాట్య మండలి ప్రభావం ఎలా ఉండేది? ప్రజానాట్య మండలి పాపం అంతకుముందు అది అరసం సంబంధించినది. ప్రజానాట్య మండలిలో రాజారమణ వాళ్ళు అప్పుడు మాకు పెద్ద లేదు, తెలియదు. కాకపోతే ప్రజానాట్య మండలి ప్రభావంతో కొన్ని నాటకాలు వేసాం మేము అక్కడ. తిరుపతిలో ఉంటే 3 సంవత్సరాలు ఫైనాన్స్ సెక్రటరీ ఉన్నప్పుడు నేను నాటకాలు వేషాలు వేసాను, నేను నరసింహరావు. తర్వాత అప్పుడు సముద్రాల గోవిందరావులో అంతా కూడా వేయించాం. సముద్రాల గోవిందరావు తర్వాత జడ్జి అయ్యాడు ఆయన. ఆయనతో నాటకాలు వేసాలు ఇచ్చావు కదా. ఉన్నాడు. మీకు అనుబంధంగా ఉండేది అరుణోదయ సంస్కృతి శాఖ ఇదే కదా? కాదు అది వేరే. రెండు వింగ్స్, సిపిఎం వింగ్ అది. ఆ సిపిఎం నయారు యూనివర్సిటీలని కదా వీళ్ళు వద్దండేది, విప్లవ సంఘంలో వద్దండేది. వాళ్ళు ఇట్లా చెప్తూనే ఉంటారు, పార్లమెంట్లో వానికి పోతూ ఉంటారు, అనుబంధంగా ఉంటారు. వాళ్ళు స్వతంత్రంగా చేసేది ఏం లేదు, వర్గ దృష్టిని పోగొట్టుకున్నారు వాళ్ళని. ఆ పోగొట్టుకున్నారు కాబట్టి ఆ తమ్మునేని మధు అనే ఆయనకి ఓట్లు తక్కువ వస్తే బర్రె లెక్క అనే ఆవిడకి 1200 ఓట్లు ఎక్కువ వచ్చినాయి తెలంగాణ. ఎందుకు వచ్చినాయి? ఆ పిల్ల ఒక సందేశం ఇచ్చింది అనమాట. ఏం సందేశం ఇచ్చింది? డిగ్రీలు చదువుకున్నాం, తెలంగాణ అయినాం, సాధించినాం, కష్టపడినాము, ఒక బర్రెలు కాసుకుంటున్నాం చూడు. ఆ మాట హిట్ అయింది అందరికీ. స్టూడెంట్స్ యూత్ అంతా ఎంటబడ్డారు. జేడీ లక్ష్మణ్ క్యాన్వాస్ చేశాడు, మల్లాది కృష్ణారావు కూడా సపోర్ట్ చేశాడు. దాంతో ఆమెకు 1200 ఓట్లు ఎక్కువ వచ్చినాయి తమ్మునేని మధు కంటే. ఆ విషయాన్ని చెరుకు సత్యనారాయణ స్పష్టంగా రాశాడు అందరి జ్యోతిలో. అంటే ప్రజలు ఇప్పుడు ఆ రోజుల్లో
విప్లవ సంఘాలు కానీ అభ్యుదయ రచయితల సంఘాలు కానీ ఇవన్నీ కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తులు కూడా చాలా, కానీ దీనికి అనుబంధంగా కూడా అంటే అంత వీళ్ళ మీద ప్రభావం అప్పుడు తరిమల నాగిరెడ్డి గారి ప్రభావం అనంతపురం జిల్లాలో చాలా అద్భుతం కదా. ఆయన ఎంతో గొప్ప కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు. పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు, ఐదుకల్ల సదాశివన్న కావచ్చు, వీళ్ళ ప్రభావాలు ఎలా ఉండేవి, వాళ్ళు ఎట్లా అంటే నేను అనుకోవడం ఏంటంటే తరిమల నాగిరెడ్డి అంత గొప్ప విప్లవకారుడు ఆయన, అదేవిధంగా ఐదుకల్ల సదాశివన్ కానీ ఈ అక్కడ ఎంత గొప్ప రైటర్స్ పుట్టినా అనంతపురం జిల్లాలో, ఎంత గొప్ప విప్లవకారులు పుట్టినా ఎందుకో ఒక వివక్ష అనేది కనిపిస్తుందేమో అని అనిపించింది నాకు. అంటే ఫోకస్ చేయడం, ఐదుకల్ల సదాశివన్ అంటే చాలామంది తెలియదు, కానీ ఆయన ఎంత గొప్ప విప్లవకారుడు తెలుసు. అదేవిధంగా మరి రాజకీయ పితామహుడు కల్లూరు సుబ్బారావు, ఇప్పుడు అంతా వాళ్ళు వీళ్ళు రాజకీయ నీలం సంజీవ్ రెడ్డి లాంటి వాడిని తయారు చేసినటువంటి గురువు ఆయన. ఎందుకంటున్నా అంటే ప్రాంతాలను బట్టి ఫోకస్ అవుతారా, అది కూడా ఉంది. ప్రాంతాలు కారణం ఇదే చెప్తా, నీరావరం చేసి కృష్ణా జిల్లా ప్రాంతం వాళ్ళు ఎక్కువ చాలా మంది ఇస్తారు. ఇప్పుడు రచయితల సంఘంలో కూడా అంతే, కృష్ణా జిల్లా ప్రాంతం వాళ్ళు చేస్తారు. కమ్యూనిస్టులు వాళ్ళే అయ్యారు, వాళ్ళే అవుతారు. ఉగాది పురస్కారాలతో వాళ్ళు అంతా కూడా అక్కడ కమ్యూనిస్ట్ ఉద్యమం అక్కడే కదా. అప్పుడు సిన్సియర్ పనిచేస్తారు, బసవపురంతా సిన్సియర్ పనిచేస్తారు. పుట్టిపల్లి సుందరయ్య కానీ వాళ్ళంతా సిన్సియర్ పనిచేస్తారు అంత. మరి ఆ రోజుల్లో అంటే ఒక కమిట్మెంట్తో రచనలు చేశారు, ఒక కమిట్మెంట్తో విప్లవ రచయితల సంఘాన్ని ముందుకు నడిపించారు. మీ విద్యార్థి దశలోనే ఒక త్యాగం చేసేసి, అంటే ఒక అంత కమిట్మెంట్గా శ్రీశ్రీ కానీ త్రిపురనేని మధుసూదన్ రావు కానీ వీళ్ళ యొక్క ప్రభావం మీ మీద ఉండేది. గొప్ప కవులు గొప్ప రచయితల ప్రభావం అనేటువంటి అప్పట్లో యూత్ పైన ఉండేది. అలా ఉద్యమాలు కూడా చాలా ఉద్యమాలపైన కూడా సాహిత్య ప్రభావం ఉండేది. మరి ఈనాడు ఇప్పుడు రైటర్స్ పెరిగిపోయినారు, కవులు రచయితలు పెరిగిపోయినారు, కూటాలు పీఠాలు పెరిగిపోయినాయి, ప్రాంతాల వైజ్గా కులాల వైజ్గా రచయితలంతా విడిపోయారు, పాఠకులు తగ్గిపోయారు. ఇక అంతా కూడా భావజాలము అనేది ఏమి లేదు, అందరూ కూడా కీర్తి కండూతి పెరిగిపోయింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే సృజనకారులంతా, అంటే సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సినటువంటి సృజనకారులంతా కెరీరిస్టులుగా మారిపోయినారు. ఈ సందర్భంలో మీరు వచ్చే అంటే ఇప్పుడిప్పుడు రాస్తున్నటువంటి రచయితలకు చెడిపోయే వాళ్ళు ఎలాగో చెడిపోయారు, కానీ ఇప్పుడు వస్తున్నటువంటి రచయితలకు కవులకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి? ఏమంటే ఇప్పుడు కొత్త రచయితలు బాగానే రాసేవాళ్ళు ఉన్నారు, క్రియేటివిటీ పెరిగింది బాగా. అది పెరగాలని ఉద్దేశంతో అనంతపురం జిల్లాలో ఎక్కువ కృషి చేసాము. జిల్లా సంఘాన్ని ఆధునిక మార్గం పట్టి చెందుకే పైడి లక్ష్మి గారు రాజీనామా చేసి వెళ్ళిపోయారు ఆయన. అప్పుడు ఆధునిక చేతుల్లో పెట్టిందని. అప్పటికి వీళ్ళంతా ఏం చేశారు, తమ సొంతంగా వ్యక్తిగతంగా ఉపయోగించుకుని వ్యక్తిగతంగా లబ్ధప్రతిష్ట పెంచుకున్నారు. రచయితలు రాసేయడం రాస్తున్నారు, కాకపోతే వాళ్ళకు ఒక దిశ నిర్దేశం అనేది ఏమి లేదు వాళ్ళకి. వ్యక్తిగతంగా రావడము, ఆడ కవిత చదవడం, శాల్వాలు కప్పుకోవడము, ఈ పద్ధతిలో తయారైనంత కవి సమ్మేళనం అంతా చేసుకోవడం. ఇట్లా కొంతమంది పుస్తకాలు చేసుకురావడము, దాన్ని ఇంట్రడక్షన్ రాయించుకోవడము, ఆవిష్కరణలు చేసుకోవడము. ఇప్పుడే ఒక పుస్తకం ఏదో అంటే ఈ పుస్తకాల్లో కూడా ఆ ముందు మాటలు రాసేది ఎట్లంటే అదే అనామిక అని చెప్తాను. అనామికను ఒక పుస్తకం రాసింది ఒక ఆమె, అరవిందరావు అని రాసింది ఒక ఆమె లండన్లో ఉంటుంది. అలాగే గంగిశెట్టి లక్ష్మీ ఇంట్రడక్షన్ రాశాడు, పొగుడుతూ రాశాడు. అదే అదే ఎందుకంటే వాళ్ళు ఇంట్రడక్షన్ రాసేకి కుటుంబంలో ఉండే రచయితలు అయితే పొగుడుతూ రాస్తారు. ఇట్లా ఇక్కడ అంటే అభినందించి రాయడం తప్పులేదు, కానీ అంటే ఈ యూనివర్సిటీస్ కూడా అట్లా అయిపోయినాయి, విశ్వవిద్యాలయాలు విశ్వ సంస్కృతి నిలయాలకు మారిపోయినాయి. అప్పుడు మాదిరి అంత కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఆ రచయితలు కానీ శ్రీశ్రీ మీకు ముందు మాట రాశారు కదా, అంటే ఉన్నది ఉన్నట్టుగా రాశారు. చాలా పుస్తకాలు రాశాడు, రక్తగానికి ఎర్రగాలికి రాశాడు, లే విప్లవం రాశాడు. అభినందించి 4 మాటలు రాయడం వేరు, కావాలని రాయడం వేరు. ఇప్పుడు అన్నీ అలా జరుగుతున్నది. అయితే మీరు చెప్పేది ఏంటంటే ఇప్పుడు కాలం ఎలా ఉన్నప్పటికీ ఉద్యమాలు ప్రభావము అది ఉన్నాయి, ప్రజలను చైతన్యము చేసి ప్రజాస్వామ్యంలో ప్రజలను చైతన్యవంతం చేసే రచనల్లో రావాలి, అలాంటివన్నీ చేయాలని మీరు కోరుకుంటారు. అవి రాయాలంటే మళ్ళీ రాజకీయ ఉద్యమం రావాల్సింది తప్పదు. ఇప్పుడు మళ్ళీ రాజకీయం మీద ఆధారపడాల్సి వస్తుంది. రాజకీయ చైతన్యం అనేది ప్రయోజనం లేదు. రాజకీయ వర్గ దృష్టి లోపించింది. వర్గ దృష్టి ఇంకోటి ఏమంటే బూర్జువా పార్టీలు చాలా చైతన్యవంతమైనవి. కమ్యూనిస్టులు కానీ విప్లవకారులు కానీ ఎంత ఎక్కడ బ్యాక్లో ఉండాలంటే ఆలోచన చేసే దాంట్లో బూర్జువా పార్టీలు విపరీతంగా శ్రమ పడుతున్నారు. ఆలోచన పనులు చదువులు ఉన్నారు దాంట్లో, ఎంటెక్ ఎంఏ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు. బాగా మేధావి వర్గం కూడా ఉంది దాంట్లో కూడా. బూర్జువా పార్టీ వాళ్ళు కృషి చేస్తున్నారు, పెట్టుబడి విధానాన్ని పెంచుతున్నారు, కార్పొరేట్ కల్చర్ పెరిగిపోయింది. దానికి అనుగుణంగా సమాజంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నువ్వు సాహిత్యం చెప్పిన సెల్ ఫోన్లో వచ్చేది చదవాల్సి ఉందే. నువ్వు పుస్తకాన్ని తీసుకుని చదువు ఏంటంటే చదువుతాడు, సెల్ ఫోన్లో వచ్చేది చదువుతాడు.
వాడు కూడా ఎక్కడైనా కూడా ఆ భావజాలాన్ని ఉమ్, ఈ రచయితలు అట్లా భావజాలాన్ని వ్యక్తం చేసి రాజ్యాంగం ప్రకారం మనకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ ఆ వ్యక్తం చేయడానికి చేసేటువంటి వాళ్ళ మీద నిర్బంధాలు పెరుగుతాయి. నిర్బంధాలు ఆటోమేటిక్ ఎందుకు పెరుగుతాయంటే నిర్బంధాలు పెరిగితే పరిణామ క్రమంలో ఇప్పుడు ఏమైంది పెట్టుబడిదారు సమాజంలో అభివృద్ధి జరగల జరగాలి. అభివృద్ధి జరుగుతుంది ఫ్యూడల్ సమాజం నుంచి విడిపడి ఇంకా మన వాళ్ళు కమ్యూనిస్టులు తెలియకుండా అర్ధ వలస అర్ధ ఫ్యూడల్ విధానం అంటూనే ఉంటారు. అవును, వాడు దానికి తగ్గట్టుగా అంటే కౌంటర్ చేస్తాడు. అవును, మేము పౌరకుల సంఘాన్ని ఓపీడీఆర్ని ప్రజాస్వామ్య హక్కుల పరిశ్రమతో ఏర్పాటు చేస్తే వాడు ఏమన్నాడు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తుంది కదా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసాం కదా దానికి ఏంటి అప్లికేషన్ అంటాడు. అంటాడు. అక్కడ ఒక సీల్ కొడతాడు 800 రూపాయలు ఇచ్చి సీల్ కొట్టి పంపిస్తాడు. అంతే. పక్కన 10 దినాలు చనిపోతాడని చెప్పినా కూడా ఏమి కాలేదని వాళ్ళు అంటే మానవ హక్కుల సంఘాలు కూడా ఏం చేయలేని పరిస్థితి. వాడు అది కౌంటర్ పెడతాడు. తర్వాత ఎన్నికలు బహిష్కరించాలని వాల్ పోస్టులు కరపత్రాలను చాలా వేశాం. మీరెందుకు మేమే బహిష్కరిస్తామని చెప్పేసి నాట్ టు ఓట్ బటన్ ఒకటి బటన్ పెట్టారు. ఇక్కడికి వచ్చి బహిష్కరించను అని అట్లా కొంత కౌంటర్ పెట్టాడు. ఇక దున్నేవాడికి భూమి అని తెలంగాణ పార్టీ వాళ్ళు అంతా ప్రచారం చేస్తూ ఉంటే దున్నేవాడికి భూమి అనే దాన్ని ఏం చేస్తారు వెళ్తా రియల్ ఎస్టేట్కి ఇచ్చేస్తారు. ఎక్కడ చూసినా కూడా ప్లాట్లు రాళ్ళు నాటేశారు. ప్రతి ఊర్లో ప్రతి పెద్ద గ్రామంలో ప్రతి చిన్న గ్రామంలో కూడా వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య తక్కువ. అన్ని చోట్ల రాళ్ళు నాటి రియల్ ఎస్టేట్ పెంచారు. రియల్ ఎస్టేట్ పెరిగిపోవడం కారణం ఏమంటే దున్నేవాడికి భూమి అనేదాన్ని కౌంటర్ చేయడం. ఆ పని చేసుకొని వచ్చాడు. ఇట్లా ప్రధానికి చేసుకుంటూ వచ్చేటప్పటికి ఇంకా రాజకీయ ఉద్యమాలు తప్పనిసరి. ఇప్పుడు రాజకీయం కూడా వ్యాపారం అయిపోయింది కదా. అంటే ఈ రాజకీయం వ్యాపారమైనా విప్లవ రాజకీయం వ్యాపారం కాలేదు. అది విప్లవ రాజకీయం మళ్ళీ ఒక రకంగా రావాలి. మరి భవిష్యత్తులో ఎటువంటి విప్లవకారులు వస్తారో తెలియదు మనకు. కాకపోతే సాహిత్యం అనే దాని యొక్క పాత్ర తగ్గింది. ఇప్పుడు అప్పుడు పెరిగింది, ఇప్పుడు తగ్గింది. ఇప్పుడు సాహిత్యం ప్రభావితం చేసే స్థితిలో లేదు. అప్పుడు ఉండింది సాహిత్యం ప్రభావితం. విప్లవ సంఘం కానీ జన సాహిత్య సంస్థ కానీ సాహిత్య ప్రభావం ఉంది, గాయకుల ప్రభావం కూడా ఉంది, గద్దర్ లాంటి వారి ప్రభావం ఉంది, ఎంతో మంది. అంటే ఆ భావజాలము అప్పుడు ప్రచారము దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది ఇంపాక్ట్ అనేటువంటిది ఉండేది. ఇప్పుడు ఏ భావజాలం వస్తుందో తెలియదు. అదే ఇప్పుడు అంతా ఏమిటంటే వస్తు సంస్కృతి పెరిగిపోయింది. కన్జ్యూమరిజం వచ్చేసింది. కన్జ్యూమరిజంలో మనం కమ్యూనిజం ఆశించడం అనేటువంటిది చాలా కష్టమే. మనుషులకి ఇప్పుడు ఎలాగైనా డబ్బు సంపాదించిన డబ్బు మీద వ్యామోహం ఎక్కువ ఉంది. అన్నగారు మరి చాలా విషయాలు విప్లవ రచయితల సంఘం ప్రారంభం నుంచి మీ జీవిత నేపథ్యం నుంచి శ్రీశ్రీ గారితో మీకున్న అనుబంధము తర్వాత అనేక అంశాలు చాలా చక్కగా, అంటే ఒక అపూర్వమైన ఇంటర్వ్యూ అనుకుంటాను నేను. ఇది చాలా విషయాలు మీరు మరి మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకులు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే తెలుగు వన్ ఛానల్ గురించి నేను విన్నాను, చాలా ఇవన్నీ చూస్తుంటాను, వీడియోలు చూస్తుంటాను. మొన్న 25 సంవత్సరాల యొక్క రజతోత్సవం కూడా బాగా జరిగింది. ఇప్పుడు ఒక ఈ సినిమా తీసిన దానిప్పుడు చాలా అప్రిషియేట్ చేశాను అండి. మరి ఆయన ఎక్కడ వ్యక్తి రాజధాని ఫైల్స్ రవిశంకర్ గారు అని ఆయన్ని మనసులోనే అభినందించాం. ఆయన చూసేదానికి ఇప్పుడు అవకాశం లేదు కానీ ఆయన మనసులోనే అభినందించాం. రాజధాని ఫైల్స్ ప్రవేశంగా థియేటర్కి పోయి 10 మంది పిలుచుకొని పోయి చూపించుకొని వచ్చాం. దాన్ని రైతుల మీద చాలా గొప్పగా చేశాడు. అట్లా ఛానల్కి రావడం నాకు కూడా సంతోషదాయకమే. మీకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమిస్తున్నాం. ధన్యవాదాలు. ఇదండి ఈ వారం అక్షరం. వచ్చే వారం మరొక రచయితతో కలిసి ముఖాముఖి కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.